శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే తదమయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాత్మ. సర్వదేవతా తీర్థ స్వరూపుడు స్వామివారి పాద పద్మాన్ని ప్రణామం చేసుకుంటూ మీ అందరికి సాయిరామ్ అండి. గత 6 నెలల బట్టి కూడా స్వామివారు ఇచ్చిన దివ్య సంకల్పం చేత ఒక అద్భుతమైన యజ్ఞం, స్వామివారి చేత రచింపబడిన ఈ వాహిని స్వాధ్యాయన కార్యక్రమం దగ్గర లాస్ట్ 6 నెలల బట్టి సాగుతోంది. వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. మీ ఓపిక మెచ్చుకోవాలి. ఎవరైనా పిట్టకథలు లీలలు చెప్తారంటే వస్తారండి. రోజు కూడా ఈ బ్రెయిన్ స్టామ్ ఏదో అంటారు అనమాట. మేము ఇటువంటి ప్రోగ్రామ్ చాలా అటెండ్ అయ్యాం. పొద్దున్న మొదలుపెడితే రాత్రి దాకా. ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ అంటే 2 days ప్రోగ్రాము, దాదాపు 10-11 గంటలు ఉంటుంది అనమాట. బోరంతా హీట్ ఎక్కిపోతుంది. అటువంటి సబ్జెక్ట్ ఇది. బట్ యూ ఆర్ అటెండింగ్ వెరీ రెగ్యులర్లీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఆల్సో. సో లెట్స్ హ్యావ్ ఎ రిలాక్స్. ఒక 5-6 రోజుల పాటు స్వామి యొక్క అవతారాన్ని, మీకు తెలియని విషయాలు ఏం కాదు, ఫర్ రిలాక్స్ అవర్ మైండ్ ఒక సత్సంగం చెప్పాలని నాకు సంకల్పం కలిగింది. ఐ విల్ టేక్ 4-5 days. సెకండ్ పార్ట్ మాత్రం ఇట్ విల్ కంటిన్యూ. స్వామివారి యొక్క అవతార కార్యక్రమం ద మిషన్ ఆఫ్ భగవాన్ అంటే సంక్షిప్తంగా 2-3 రోజులు ఏం చెప్తా ఉండి 86 సంవత్సరాల అవతార ప్రణాళిక. స్వామివారు ఎవరంటే ఆయన నోటితో చెప్పిన మాటే, ఇంతకంటే వేరే మాట ఎన్ని ఉన్నా కానీ దీని తర్వాతనే. హూ ఇస్ భగవాన్ అంటే సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఇదండి స్వామి ఆయన గురించి ఆయన చెప్పిన నానుడి. అంటే దీని అర్థం ఏంటంటే, నేను సృష్టిలోని అన్ని రూపములు ధరించిన వాడిని, నేను శాంత స్వరూపుడను, నేను అన్ని నామములు ధరించిన వాడిని, నేను శుభంకరుడిని, నేను సచ్చిదానంద రూపుడను. రెండవది అన్నది లేకుండా ఉన్నదంతా నేనే. నిన్న బాగా క్యాచ్ చేశారు ప్రకాష్ రావు గారు. రెండవది లేదండి. మన ఇన్ని రోజులు కూడా నాకు మొన్నటిదాకా నేను కలయిక అనుకున్నాను. కలయిక ఏంటండి? అంతా పాలైతే పాలలో నీరు లేనప్పుడు అంతా పాలు ఏం కలుపుతాయి? పాలలో పాలు కలుస్తాయా? పాలుగా గుర్తించటం చేయాల్సిన పని ఇప్పుడు మనం. సో నో మెర్జింగ్ హియర్ ఆల్సో. రెండవది అనేది లేకుండా ఉన్నదంతా నేనే. నేను సత్యమును, శుభకరుడను, సుందరుడను. దిస్ ఈజ్ ద narration given by భగవాన్ ఎట్ వన్ టైం, మన కళ్ళు తెరిపించడానికి. ఎప్పుడు చెప్పారంటే ఈ శ్లోకాన్ని? స్వామివారు తన దివ్య ఉపన్యాసంలో 27/5/1995 తప్పుపడింది ప్రింట్. 27/5 కాదు, అది 27/2. అది శివరాత్రి మే నెలలో రాదు కదండి, అచ్చు తప్పుపడింది పుస్తకంలో. ఆ శివరాత్రి నాడు చెప్పిన మాటలు అనమాట. సృష్టిలో దేహాన్ని ధరించిన జీవులు, పదార్థములు అంటే మనం మంచి పదార్థాలు అనుకున్నాం. నాట్ ఓన్లీ మంచి పదార్థాలు, మలిన పదార్థములు సహా స్వామి స్పెసిఫిక్ గా చెప్పారు, అండర్లైన్ చేశారు.
సమస్తము కూడా నిరాకారుడైన భగవంతుడు ధరించిన బట్టల వంటివి. రకరకముల స్వరూపములు ధరించిన చలనచిత్రపు తెర వంటి వాడే ఈ సర్వరూపధరుడు. చలనచిత్రంలోని మంటంలో వర్షంతో తెరకు సంబంధం లేనట్లు ఈ సృష్టిలో జరుగు మార్పులకు క్రియలకు బ్రహ్మ స్వరూపానికి ఎట్టి సంబంధం లేదు, అంతా శాంతియే. రాత్రి ఎందుకో చూస్తుంటే ఈ ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఆ యొక్క బ్రిటిష్ కోటలో ఒక వీడియో పెడితే చూశాను అనమాట. ఇవన్నీ కూడా తెర మీద ఉంటే తెరకేం సంబంధం లేదు. ఆ పులులు, సింహాలు, జంతువులు ఇవే జస్ట్ లైక్ దట్ భగవంతుడు. అన్ని రూపములకు చెందు పేర్లు కూడా స్వామివే. వస్తువులకే కాకుండా పేర్లు కనపడే పదార్థములు కూడా ఉండును. మన రుద్రంలో చెప్పారు. అమీబా అంటే కంటికి కనపడే జీవి దగ్గర నుంచి పెద్ద జీవి దగ్గర కూడా సూర్యుడి యొక్క తేజోమయ స్వరూపాన్ని గుర్తిస్తాయి. మనం ఏదో సూర్యరశ్మిని మనకు తెలివితేటలు ఉన్నాయి, జ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానాలు ఉన్నాయని చెప్పి వీఆర్ ఎంజాయింగ్ ద బ్యూటీ ఆఫ్ సన్ అని అనుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు సార్ మొన్న. ప్రపంచంలోని ప్రతి జీవరాశి కూడా సూర్యునిలో తత్వాన్ని, అవంతా కలిసి ఆల్ క్రియేచర్స్ జస్ట్ యూటిలైజింగ్ 2% ఆఫ్ ది, మన తెలివితేటలు ఎంత తక్కువగా వాడుకుంటామో, జస్ట్ వీఆర్ యూటిలైజింగ్ ఓన్లీ 2% ఆఫ్ ది సన్ షైన్. 98% ఆయన దగ్గరే ఉంది. ఉదాహరణకు మనస్సు, చావు, బాధ, సంతోషం అనే పేరు కూడా భగవంతునివే. పేర్లకు చెందిన శుభములతో ఎట్టి బాధ పొందవాడే భగవంతుడు. స్వామిని 5 సంవత్సరాలు చూసాం, అలా కుంటుకుంటూ నడిచారు. ఎక్కడైనా ఫేస్ లో ఆయన బాధ కనపలేదు ఆయనకి. ఆయన ఎంతో మంది తగ్గించడం, ఆయన తగ్గించుకోవచ్చు కానీ తగ్గించుకోకూడదు. ఇట్స్ అగైనెస్ట్ టు నేచర్. అవసరమైతే నా భక్తుల గురించి ప్రకృతికి విరుద్ధంగా అన్న రాఘవేంద్ర మాట చెప్పాడు. టు సేవ్ ద డివోటీస్ కాలాన్ని వెనక్కి తిప్పుతానన్నాడు, వాల్టర్ కోవెన్లో లాగా. బట్ తన గురించి అయితే ప్రకృతి సిద్ధాంతాలకి పాటిస్తానన్నాడు స్వామి. అతడే శివము. శక్తిని వశమనందించుకున్న శివశక్తి స్వరూపుడు సర్వశుభుడు. ఒక పిల్లవాడు స్వామికి పాదసేవన ఇస్తే ఆశ్చర్యపోయాట. కుడికాలు ఓ రకంగా ఉందిట, ఎడమకాలం స్మూత్ గా ఉంది, కుడికాలం రఫ్ గా వెంట్రుకలు శివుడివి, ఎడమకాలేమో అమ్మవారు స్మూత్. తాను ధరించిన బట్టలు మొదలైన అసత్యములేని రూపనామములు అసత్యమైనను. క్రిస్మస్ రోజు స్వామి మాట చెప్తారు డెత్ గురించి. డెత్ ఈజ్ ఎ డ్రెస్ లైక్ దట్ మ్యాన్ వేర్స్. నేను 4 రోజులు బట్టి వేసుకున్న ఫ్యాన్ షర్ట్ ఇసుగు పుట్టట్లో మరి ఎందుకున్నావు, బ్యాగ్ తీసి అవతల పడేస్తుంది. మన ఒక షర్ట్ ఇష్టం లేకంది, ఒక ఫ్యాన్ షర్ట్ ఇచ్చేద్దాం అనిపించింది. ఈ డెత్ కూడా అటువంటిది. డెత్ ఈజ్ ఎ డ్రెస్ దట్ లైక్ దట్ మ్యాన్ వేర్స్ అంటారు క్రిస్మస్ మెసేజ్ లో. ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళా తాను ధరించిన బట్టలు మొదలైనవి అసత్యములైనట్లు రూపనామములు అసత్యమైనను సచ్చిదానందము భగవంతుని స్వభావము సూచించుతున్నది. అద్వైతం అన్నది రెండవది అన్నది లేకుండా అంతా ఒకే ఒక సత్పదార్థం అండి, అదే అద్వైతము. అనేక రూపములు నామములు గల బంగారు నగలోని మేలిమి బంగారం ఒకే అన్న భావమును ఇక్కడ అన్వయించుకోవాలను, అదే బ్రహ్మస్వరూపం అన్నారు స్వామి. చెప్పే మాటలని స్వామి డిఫరెంట్ సందర్భాల్లో చెప్పిన ఆణిముత్యాలండి, నా సొంత మాటలు ఏం లేవు.
అట్టి భగవంతుని సృష్టిలో ఉత్తమమైన జీవులు మానవులు బ్రాకెట్లో స్త్రీ పురుషులు. మానవుని సుఖ సంతోషములే ఆధ్యాత్మిక సత్యమునకు సోపానములు. సత్యము, మంచితనము, అందము అనునవి భగవంతుని స్వరూపం. ఇదే సత్యము. దీన్ని బట్టి జీవాత్మ అజ్ఞానమును పారద్రోల ద్వారా తానే అంతర్హితముగా ఉన్న పరమాత్మని తెలుసుకొనవలేను. అలా తెలియజేయడానికే వచ్చిన అవతారం స్వామి అండి. మిగిలిన పనులన్నీ కూడా ఆయన ఏదో చేశాడు. ద మెయిన్ పర్పస్ ఈ మాటకి ఆయన వచ్చింది. ద మెయిన్ పర్పస్ అదేంటి స్వామి అవతారం అండి. మనం గుర్తించబోతే మనం ఏం చేస్తాం, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. డన్ హిస్ డ్యూటీ. రిమైన్ బంతి మన కోర్టులో ఉంది ఇప్పుడు. ఆయన ఆడారు, మన కోర్టులో బాల్ పడేస్తాడు. ఇప్పుడు మనం ఆడతామా లేదా మన ఇష్టం. సాయి సందేశమే సత్యము, సాయి బాటయే శివము, సాయి రూపమే సుందరం. అటువంటి సత్యసాయి బాబా వారు 1926 సంవత్సరం కార్తీక మాసం సోమవారం నాడు ఆర్ద్ర నక్షత్రంలో నవంబర్ 26 పుట్టపర్తి గ్రామంలో ఆపస్తంభ సూత్రీకులు, భరద్వాజ గోత్రికులు, రత్నాకర వంశీయులైన శ్రీమతి ఈశ్వరాంబ పెదవంకమరాజు దంపతులకు శివశక్తి స్వరూపుడైన సత్యసాయి బాబాగా జన్మించారు. ఈశ్వరాంబ గర్భంలో సత్యసాయి దివ్య అవతార తేజో రూపుడైన ప్రకాశించినే కానీ ఆమెది ప్రసవము కాదు. ఒక లోకానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి చెప్పారు. స్వామి మీది ప్రసవమా ప్రవేశమా అని పెద్ద సభికుల మధ్య ఆ డౌట్ తెప్పించేది కూడా ఆయనే. ఎందుకంటే ఒక డౌట్ కనుక వస్తే ప్రపంచాన్ని మొత్తం కూడా ఆ వెలుగు తెలుస్తుంది. అప్పటిదాకా తెలియదు. స్వామి తత్వం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పకుండా ఈశ్వరాంబ వంక చూశారు. యూ టెల్ ద ఆన్సర్ అన్నారు. అప్పుడు ఆవిడ చెప్పింది, వీరు కారణ జన్ములు పూర్ణావతారి. అటువంటి స్వామివారు 23వ తేదీ మే నెల 1940 పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా వారు తన కుటుంబ సభ్యులను తాను అవతార పురుషుడని, తాను సాయిబాబానని ప్రకటించిన తర్వాత గురువారం నాడు అందుకు రుజువుగా దోషెడు మల్లెపూలను తెప్పించుకుని తన దోషిటిలో నేలపై విసిరి వేయగా ఆ పువ్వులు సాయిబాబా అనే అక్షరములుగా పేర్చినట్టు ఏర్పడింది. ఇంకో 2 రోజుల తర్వాత షిరిడి సాయి పత్తి సాయి ఈ తెలుగు యూట్యూబ్ దాంట్లో రీటెలికాస్ట్ అవుతుందో చూడని వాళ్ళు చూడండి. 18th onwards ఐ థింక్. ఈ ఎపిసోడ్ అప్పుడు నేను అక్కడే ఉన్నా పుట్టపర్తిలో షూటింగ్ లో. చాలా బాగా తీశారు. ఎలా తీస్తారు అనుకున్నాం. ట్రిక్ ఫోటోగ్రఫీ కదా. 20వ తేదీ అక్టోబర్ 1940 నాడు బాబా వారు 14వ ఏట అప్పటికి తమ అవతార పురుషులమని అవతార ప్రకటన గావించినారు. ఏ అవతారం కూడా ప్రకటన చేయలేదు. చెప్పి ఒకసారి దశావతారాలు రివ్యూ చేసుకోండి మీరు. మత్స్య కూర్మ వరాహ నారసింహ ఏ అవతారమైనా నేను అవతారం అని ఎక్కడ చెప్పిన సందర్భం ఎక్కడ కనపడలేదండి. అక్కడ అవసరం రాలేదు. కానీ ఇక్కడ అవసరం ఉంది. కలికాలం కలియుగం కదా. తద్వారా తన అవతార కార్యక్రమం ఈ విధంగా తెలియదు. హిజ్ మిషన్ ఏం చెప్పాడు ఆయన? నేను మీ సత్యమును కాను, నేను సాయిబాబాను, నేను వెళుతున్నాను. నేను మీ వాడను కాను, నన్ను మాయ వీడినది, నన్ను నా భక్తులు పిలుస్తున్నారు, నా అవతార కార్యక్రమం ఆరంభించవలసి ఉన్నది అని చెప్పి ఇల్లు విడిచి వెడలిపోయి భక్తుల మధ్య తోటలో కూర్చుంది. ఫస్ట్ భజన మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అని పాటతో తన అవతార కార్యక్రమం ఆరంభించారు. అద్భుతమైన భజన సెలెక్ట్ చేసుకున్నారు. ఓ మనసా గురుచరణాన్ని ఆశ్రయించు. నువ్వు అలాగా ఆశ్రయిస్తే దుస్తరమైన భవసాగరాన్ని
సుఖమయంగా, ఆనందమయంగా, తేజోమయంగా, రమ్యంగా దాటవచ్చు అని చెప్తున్నారు. స్వామివారు తొలిసారిగా తన అన్నగారైన శేషంరాజుకు ఒక లేఖ రాశారు. సుదీర్ఘమైన ఉత్తరం అండి. దట్ వర్ రిటన్ ఆన్ 25th May 1947. అప్పుడు స్వామి వయసు 20 సంవత్సరాలు. ఉత్తరంలో ఏం చెప్పారంటే తన అవతార భవిష్యత్ వైభవం గురించి వివరించినారు. తాను అవతార పురుషుడని చెప్పాడు. కోట్లాది ప్రజలు తన వైభవాన్ని రాగల కాలంలో చూడగలరని వివరించారు. ఒక పద్య రూపంలో తన అవతార కార్యక్రమం అని చెప్పారు. ఈ పద్యం మన అందరికీ చాలాసార్లు చెప్పుకున్న వాళ్ళమే. ఏంటంటే స్వామి అవతార లక్ష్యం, ఏంటి అవతార వైభవం? మన కళ్ళారా చూశాం. అఖిల మానవులకు ఆనందం అనగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. ఆయనకు వాళ్ళు వీళ్ళని తేడా లేదండి. నో క్యాస్ట్ క్రీడ్ రేస్, వాళ్ళకి ఎల్లరికీ ఆనందం ఇవ్వటం ఆయనకి దీక్షగా పెట్టాడు. సన్మార్గము వీడి చెరించి వారెల పట్టి కాపాడుటే వ్రతం నాకు. నేను చేయని మాట పెట్టాను. ఎందుకంటే మనం చేయని దిశగా రాలేము. చేయి పట్టుకుంటే కానీ మనం పెడమార్గంలో సన్మార్గం రాగలుగుతాం. కమాన్ అంటే కాన్ కామ్. చెరువులో పడిన వాడిని ఒడి మీద కూర్చొని కమ్ అంటే కాదు. రాత్రి మీరు చూసారు, ఎంతమంది చూసారేమో, 2-3 చూశారు పాపం మహనీయురాలు. ఒక గంగా నదిలో ఒక గోమాత భయంకరమైన ప్రవాహంలో కొట్టుకుపోతుంటే 2 యువకులు వాళ్ళ ప్రాణాన్ని పక్కన పెట్టి ఆ గోమాత సంరక్షణ చేశారు. ఎనీబడి సీన్ దట్ వీడియో? మీకు టైం ఉండవు ఎటువంటి చూడటాను. ఫంటాస్టిక్. అటువంటి చూడండి. మూడోది ఏంటి? బీద సాధలకైనా పెనుబాధ తొలగించి లేమిని పాపుటే ప్రేమకి. లేమి అంటే ఏంటండి? నరేంద్ర మోడీ కూడా లేమి ఫెలో, రామ్నాథ్ కోవింద్ కూడా లేమి అంటే ఎవ్రీబడి కమ్స్ ఇన్ దిస్ కేటగిరీ. దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ సర్టెన్ థింగ్ టు ఎనీబడి ఇన్ ద సొసైటీ. సమాజంలో ప్రతివాడు ఏదో ఒక దాని పక్కన వాడి మీద ఆధారపడి ఉండాలి. లేమంటే ఇక లోటు కాదు, లేదా బేదరికం కాదు. ఎవ్రీబడి కవర్స్ ఇన్ దిస్. ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ యూ, యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మీ. మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరండి. స్వామి తన అవతార లక్ష్యాలుగా 4 మాటలు ఎందుకున్నారు. 4 చేసి చూపించారు. మనం మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం. మనం సుదీర్ఘమైన సత్సంగం చెప్పుకున్నాం 30-40 రోజులు. అప్పుడు అందులో ఇవన్నీ కూడా కవర్ అయినాయి. విద్యోత్పోషణ, వేద సంరక్షణ, ధర్మోద్ధరణ, భక్త రక్షణ. నా అవతార లక్ష్యాలను స్వామి నోటితో చెప్పారు. ఇప్పుడు చెప్పే 2-3 లైన్లు చాలా ఇంపార్టెంట్ అండి. షిరిడి బాబా కూడా చెప్పే ఇదే మాట. నన్ను నమ్మి కొలిచిన వారిని రక్షించి తీరేదను. నన్ను నమ్మి కొలుచు వారి భక్తికి నాదైన నిర్వచనం ఒకటి కలదు. నన్ను నమ్మిన వారు సుఖదుఖములను, లాభ నష్టములు సమానముగా భావించవలను. ఇది సంపూర్ణ శరణాగతి అండి. వాస్తవమైన శరణాగతి అంటే రకరకాలు చెప్తుంటారు. శరీరంలో ఉన్న అన్ని అవయాలు ఒక చోట చేరటం, తన్మంధాన్ని రకరకాలు చెప్తుంది. బట్ వాస్తవమైన శరణాగతి అంటే హూ ట్రీట్స్ సుఖదుఖాలని, లాభ నష్టాలని సమానముగా భావించడమే సంపూర్ణ శరణాగతి. నేనే శరణ్యమని ఇటు భక్తితో కొలిచిన వారిని నేను ఎన్నటికీ వీడను. ఎన్నో ఎగ్జాంపుల్ చూసాం మనం. లోపం మనలో ఉంది, ఆయనలో లేదు. అయస్కాంతం తిట్టుకుంటే ఇనుప ముక్కలో రస్ట్ ఉంటే, అయస్కాంతానికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంది, అయస్కాంత శక్తి ఉంది. లోపం ఇనుపలో ఉంది. ఉంటుందో తుప్పు పట్టుకుని నన్ను అయస్కాంతం ఆకర్షించలేదు, దాని దగ్గర శక్తి లేదు, త్యాగరాజులాగా. నా భక్తి లోపమా, రాముడి శక్తి లోపమా? అబ్బాయి నా భక్తికి లోపం ఎలా ఉంటుంది? చాలా మందిని కాపాడి రాముడి యొక్క శక్తి వీక్ అయింది అనుకున్నాడు ఒక సందర్భంలో త్యాగరాజు. మరి వెంటనే రియలైజ్ అయ్యాడు. రాముడి దగ్గర శక్తి లేకపోతే భరతుడు ఆ విధంగా చేస్తాడా, లక్ష్మణ్ చేస్తాడా? అప్పుడు దాన్ని రియలైజేషన్.
నేను చెప్పాను మేడం, సెల్ఫ్ రియలైజేషన్ లాస్ట్ పాయింట్ అనమాట. ఒకసారి రాదు అది, 3 స్టెప్పుల తర్వాత 4వది వచ్చేది సెల్ఫ్ రియలైజేషన్. స్వామి తన పేరు శ్రీ సత్యసాయి అని పెట్టుకున్నారు. శ్రీ సత్యసాయి అంటే ఏంటో అర్థం కూడా స్వామి ఒక సందర్భంలో చెప్పారు. శ్రీ సత్యసాయి బాబా. శ్రీ అంటే శాశ్వతమైన నాశరహితమైన నీవు. రుక్ ఎదురు సామవేదములందు బ్రహ్మస్వరూపముగా చెప్పబడిందని స్వామి వివరించారు. అందుకని మనం శ్రీ విద్య అంటుంటాం, బ్రహ్మ విద్య అంటుంటాం. స్వామివారి పేరులో గల శ్రీ బ్రహ్మ విద్యను ప్రసాదించే వారును అర్థం తెలియజేస్తోంది. శ్రీ సత్యసాయి బాబా అంటే ఆ శ్రీ విద్య బ్రహ్మ విద్యను ప్రసాదించడానికి స్వామి మనకు అందిస్తున్నారు, అదే అర్థం అనమాట శ్రీ అనే పదానికి. ఇక సత్య అంటే స్వామి ఏం చెప్పారంటే సత్యస్య సత్యం అన్నారు తను, ద ట్రూత్ ఆఫ్ ట్రూత్స్. సత్యం చెప్పడం కాదు, స్వామి ఏం చెప్తే అది సత్యం. చాలా మంది చెప్పారు మనకి సత్సంగాలు, సత్యం మనం చెప్పమంటారు కానీ మనం సత్యం చెప్పం కదా, కానీ స్వామి నోటి నుంచి ఏది వస్తే అదే సత్యం. ఈ సత్యస్య సత్యం, ట్రూత్ ఆఫ్ ట్రూత్స్ అను స్వరూపం గల వాటిని అని వివరించారు. ద అల్టిమేట్ రియాలిటీ విచ్ ఈ చేంజ్లెస్ ఎట్ ఆల్ టైమ్స్. 3 కాలములందు మారనిది. హిజ్ ట్రూత్ ఈజ్ ట్రాన్సిడెంటల్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ క్యాజువాలిటీ. ఆయనకు ప్రదేశాలతో కాలంతో సంబంధం లేదండి. దేశ కాల ప్రదేశాలన్నిటి కూడా అతీతంగా ఉంటాయి తత్వమే సర్వవ్యాపక తత్వం స్వామివారు. సత్యసాయి అనగా నేను ప్రస్తావన వచ్చింది మనకి, శేషసాయి వలనే సత్యంపై శయనించిన వాడు. సత్యమే తాను అయిన వాడని అర్థం. మీరు శేషసాయి అంటే విషపూరితమైన శేషుని పడగలపై శయనించిన వాడు. ఆయన విషపూరితమైన పడగలపై పడుకున్నాడు. ఈయన విషయ వాసనలను కోరికలను మనస్సును జయింపజేసి ఆత్మతత్వం బోధించేవాడని అర్థము. ఈ శేషసాయి, ఈయన సత్యసాయి. సత్యమును తెలుసుకున్న వారికి నాశనమే లేదని బోధించాడు. అది సాయి అంటే ప్రభువు, మాస్టర్. 1978 క్రిస్టమస్ సందేశంలో స్వామి ఈ విధంగా చెప్పారు. జీసస్ యొక్క అసలు పేరు తెలుసా? ఈసా అన్నారు, ISA, ఇషా. ISA జీసస్ అసలు పేరుట. దాన్ని తిరిగి వేస్తే సాయి అయింది. అనగా జీససే సాయి. ఇసా అంటే ఈశ్వరుడు అని అర్థం అని స్వామి బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు. ఇక బాబా, సాయి బాబా అంటే సా అంటే సర్వసాక్షి, సా అంటే సాంబశివుడు, సా ప్లస్ సాయి సాయి, ఆయి అంటే అంబ, సా ప్లస్ సాయి సాయి అంటే సాంబశివుడు, ఆయి అనగా తల్లి, బాబా అనగా తండ్రి. దట్ ఈస్ సాయిబాబా అని పదం అండి. శివస్య ఇత్యనే నోక్తః ఆయి చెంబా ప్రకీర్తత తత్సం యోగ శివసాంబః సాయితి ప్రతిస్పాద్యతే. స్వామి ఇంగ్లీష్ లో చెప్పారు.
The love of Sai is the prema characteristic of the father and mother, not the earthly father or mother. మన తల్లిదండ్రుల ప్రేమ కాదు. But the father and mother who are the witness of the every thought, word and deed of every being. The latest new meaning of Sai Baba, as given by Swami on 23rd July 1995 in his divine discourse, Sai means see always inside. Baba means being, awareness, bliss and Atma. Sai means S means Swami or God. A denotes Ananda. I signifies self. In the other words, Sadhak, a Siddha declares, Sai and I are one. Aham Brahmasmi. What a fantastic declaration. ఆయన ప్రేమ 1000 తల్లుల ప్రేమ అని అంటుంటాం చాలా ఈజీగా. మన స్వామి ప్రేమ మన తల్లిదండ్రుల ప్రేమ కాదు, లౌకికమైన తల్లిదండ్రుల ప్రేమ కాదు, ఆయన ఆధ్యాత్మిక తల్లిదండ్రుల ప్రేమ స్వామి. సీ ఆల్వేస్ ఇన్సైడ్ అన్నారు. బాహ్యంగా చూసి చూసి విసిగిపోయామండి మనం నిజంగా అయితే. బాబా అంటే బీయింగ్ అవేర్నెస్, సచ్చిత్ ఆనంద, బీయింగ్ అవేర్నెస్, బ్లిస్ అండ్ ఆత్మ. ఎస్ స్టాండ్ ఫర్ స్వామి, ఆనంద అండ్ ఐ, సెల్ఫ్. దైవశక్తి సంపూర్ణంగా మానవ ఉపాధిలోకి ప్రవేశించి సత్యసాయి అయి ఈ రూపంలో తన దగ్గరికి వచ్చిన ప్రతి మానవుడిని తన నిజాత్మ స్వరూపమును తెలుసుకున్నట్టు చేసి తాను దేహము మనస్సు కాదనియు ఆత్మదృష్టితో జ్ఞానము ద్వారా సంసార సముద్రము దాటి తరించగలడని ప్రతి మానవులోనూ నిర్ధారణమైన దైవశక్తిని మేల్కొల్పుటే సత్యసాయి యొక్క నిత్య దైనందిన చర్య. మనలో విలువలు లేకపోలేదు, మరుగున పడ్డాయి, దాచిపెట్టేసాం మనం. చిమ్నీకి లోపల ఉంది, వెలుగు ఉంది, కానీ చిమ్నీ కనపడలేదు. అంటే చిమ్నీ అంతా కూడా మైల పట్టింది. అద్దం ముందు నుంచున్నా మన ఫేస్ కనపడలేదు, అద్దానికి మురుతుంది, అలానే చూసుకుంటున్నావు. మా దగ్గర మా కొలీగ్ ఉండేవాడు, ఎంత సేవాతత్వం అంటే కళ్ళద్దం అయితే ఇంక మనమైతే అలా ధరించాం. ఆయనకు బాడీ కాన్షియస్నెస్ లేదు. బటన్ షర్ట్లు ఎలా పెట్టుకున్నాడో తెలియదు, చెప్పులు ఏం వేసుకున్నాడో తెలియదు, బాడీ కాన్షియస్నెస్ లేదు ఆయనకి. ఎంతసేపు సర్వీస్ మైండే. నిజంగా అయితే అటువంటి కళ్ళద్దాలు మనం పెట్టుకోమండి, మనం 10 సార్లు తుడుచుకుంటాం, ఆయన ఎప్పుడు కూడా తుడవడు. అందుకే నేను మీ అందరినీ దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధించేదను. అటువంటి సత్యసాయి యావన్ మానవాళిని మేల్కొల్పి కులమత భాష దేశ భేదభావములు లేకుండా మానవులందరూ ఒకే జాతి. ఓన్లీ వన్ క్యాస్ట్, ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. దేర్ ఓన్లీ వన్ రిలీజన్ ఆఫ్ లవ్. వసుదైక కుటుంబం నెలకొల్పి సుఖశాంతులు గల సత్య యుగంను తీసుకొని వచ్చేటకే అవతరించను. ఇదే నా అవతార కార్యక్రమం అన్నారు. సత్యసాయి ఏకం 2007 పుస్తకం చదువుకోండి ఎక్కడ దొరికితే. వెరీ రేర్ బుక్. గాలి ఎవరు పీల్చుకోవడానికి అధికారం ఉందండి? ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లేవు కదా. అందరూ పీల్చుకోవచ్చు గాలి. అలాగనే భగవంతుని ఉనికిని కూడా భగవత్ శక్తి, దయ మొదలగు భగవంతుని గుణములు అందరికీ అందజేయడం నా కర్తవ్యం. ఈ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పర్టికులర్ పర్సన్, రేస్ ఆర్ క్యాస్ట్ ఆర్ క్రీడ్. సత్యము ప్రేమల ద్వారా ప్రతి మానవులోనూ ఆధ్యాత్మికత మేలుకొల్పబట్టే నా పని అన్నారు.
అందువల్ల నేను మీకు అందరికీ కూడా ధర్మ మార్గము బ్రహ్మ మార్గాన్ని చూపించవచ్చితిని అన్నారు. షోన్ ధర్మ మార్గాన్ని బ్రహ్మ మార్గ ప్రయాణం చేయటమే మన పని. ఏది ధర్మ మార్గము ఏది బ్రహ్మ మార్గం చక్కగా అవతార కార్యక్రమం మనకి ఎన్నో చేసి చూపించారు స్వామి. మన యూనిటీ డైవర్సిటీ అని బాగా చెప్తుంటాం. ద యూనిటీ అండ్ డైవర్సిటీ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని చెప్తుంటాం. మరి అందరి వల్ల అవుతుందండి? మీరు చేయగలరా? నేను చేయగలరా? అది కేవలం అవతార పురుషు మాత్రమే సాధించగలరు. దేని ద్వారా? ప్రేమ ద్వారా. మీరు అనుభవం ద్వారా ప్రపంచాన్ని జయించలేరు, కానీ ప్రేమ ద్వారా జయించవచ్చు అన్నారు స్వామి. అట్టి ఏకత్వం సాధించడానికనే నా ప్రేమావతారం వచ్చిందన్నారు. వేదములోని మానవతా విలువను మానవులకు ఎరుగు చేయడానికే నేను వచ్చితని. వేద రక్షణ, విద్వత్పోషణ, భక్త రక్షణ, ధర్మశిక్షణ నాలుగింటి నేను ఉద్ధరించదను. ధర్మాచరణ ఉద్ధరించుటకు, ధర్మను వ్యాప్తి చేయుటకు నా లీలలు మిరకిల్స్ కొన్ని మార్గములుగా ఉపయోగపడగలవు. మా ఆత్మల్లో గల దివ్య ఆత్మ జ్యోతిని మీరందరూ దర్శించవలసి ఉన్నది. ఆవిడంటుంది అమెరికా భక్తురాలు. ఎవరావిడ పేరు? యోగా టీచర్ అండి. ఫస్ట్ టైం స్వామిని కలిసినప్పుడు స్వామిని అడిగిన ప్రశ్న అండి, ఎంత అద్భుతమైందండి, నాకు మర్చిపోను ఆ మాట. ఏం కావాలి నీకు బంగారు అంటే, నా హృదయంలో ఇంత ఆత్మజ్యోతిని వెలిగించు స్వామి అని ప్రార్థించిందండి. దట్ ఫ్యాంటాస్టిక్ వర్డ్. నీకేం కావాలో కోరుకోమంటే ఇంత ఆత్మజ్యోతిని వెలిగించమని దట్ ఫస్ట్ డైలాగ్ ఆవిడ నోటి నుంచి వచ్చింది. ప్రపంచంలో ఏ భక్తురాలికి ఇవ్వని అద్భుతమైన 3 వరాలు ఏ భక్తుకి ఇవ్వలే ప్రపంచంలో. అటువంటి 3 అద్భుతమైన వరాలు ఆవిడకి మాత్రం ప్రసాదించారు. రోగాలను ఏం చేస్తుంది? ఏదైనా చేస్తుంది. అక్షయ విభూతి పాత్ర 108 పెటల్స్ ఉన్న అద్భుతమైన యొక్క మాల కూడా ఆవిడకే ఇచ్చారు. అందరికీ ఏం మంత్రం చెప్పాలంటే, నీ మనసులో ఏం దోస్తే అది చెప్పు అప్పుడు అని చెప్పారు స్వామి. అందరికి ఓంకారం చెప్పలేవు కదా, నీ దగ్గరికి వచ్చి ఏమైనా మంత్రం బోధించమన్నప్పుడు అప్పుడు నీకు మనసులో ఏం ఆలోచన వస్తే అది చెప్పు, అదే మంత్రం అన్నారు స్వామి. మీ అందరిలోనూ సాయిని చూడగలరు. నేను మీ పక్కనే ఒక స్నేహితుడిగా శ్రేయోభిలాషగా నిలబడి మీ చెడు బుద్ధులను మాన్పించి మీచే మంచి పనులు చేయించి మిమ్మల్ని అందరి సన్మార్గవర్తులుగా చేయటికి అవతరించాను. నీకెవరు స్నేహితులు లేరా అన్నారు స్వామి ఒక పిల్లవాడిని. లేదన్నాడు. ఒక్కడైనా ఉండాలి బిడ్డ అన్నారు. ఉమేష్ సాబ్ అట్లీస్ట్ 1 ఫ్రెండ్ అండి, ప్రతివాడి కూడా ఇప్పుడున్న 58 మందికి. నాకు స్నేహితులు లేరు అనకూడదు, లేకపోతే ఇప్పటికైనా ఏర్పాటు చేసుకుందాం. ఎందుకంటే కొన్ని విషయాలు స్నేహితులు మాత్రమే చెప్పగలం. అలా చెప్పుకోకపోతే 14 రకాల రోగాలు వస్తాయి. ఐసైడ్ పోతాయి, ఇండైజెషన్, స్కిన్ డిసీజెస్ స్వామి చెప్పారు. స్టూడెంట్స్ అయిన బుక్లెట్ చదవండి. మీకు ఎవ్వరు ఫ్రెండ్ లేకపోతే మేక్ స్వామి యాజ్ ఫ్రెండ్ అండి. నన్ను చేసుకోమన్నారు స్వామి ఒక పిల్లవాడితో. నేడు ప్రపంచమంతా కలిమాయా ప్రభావంచే అల్లకల్లోలమై ఉన్నది. ఆత్మశక్తి వలన దైవభక్తి వలన మాత్రమే ఈ అశాంతి చల్లారగలదు. స్వార్థం అన్నది భగవంతుని ప్రేమైన తేజస్సులో కరిగి నశింపజేయటే నా కర్తవ్యం. మీ అందరి హృదయముల్లోనూ ప్రేమను జనింపజేయడికే నేను అవతరించితిని. మీలోని బద్ధకము, బుద్ధిమాంద్యము, చెడు లక్ష్యం తొలగించి భగవతత్వం తెలియపరచుట, సాధనా మార్గం చూపించుట నా కర్తవ్యం అన్నారు. లేజినెస్ రస్ట్ అండ్ డస్ట్ అన్నారు. సత్యసాయి భక్తులు సోమతనం పనికిరాదండి. స్వామి అవతార కార్యక్రమం బ్రీఫ్ గా చూద్దాం.
వేదోద్ధరణము, విద్వత్పోషణ స్వామి అవతార కార్యక్రమంలో తొలి 2 ముఖ్య విషయములు. గోకులమును స్థాపించడం ద్వారా గోసేవ చేయబడుతున్నది. మొట్టమొదటిసారిగా ప్రశాంతి నిలయంలో 1960 సంవత్సరంలో శుభకృతు నామ సంవత్సరంలో ఆశ్వయుజ శుద్ధ తదియ సోమవారం ఉదయం 9:30 వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము ప్రారంభించబడాను. 1/10/62. దీనికి రిలేటెడ్ గా ఒక ఇన్సిడెంట్ ఉంది, ఎవరైనా నేరేట్ చేస్తే చేయండి, ఐ విల్ బి హ్యాపీ. 9:30 ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్. సాయిరామ్ అండి. ఆ ముహూర్తాన్ని సిద్ధాంత పరులు నిర్దేశించినప్పుడు స్వామి ఆ ముహూర్తం కాదు, వేరే ముహూర్తం నిర్ణయించడం జరుగుతుందని చెప్పంటే సిద్ధాంతం ఇదే ఒప్పుకుంటుందంటే దానికి సరే అని స్వామి చూస్తూ కూర్చున్నారు. కానీ అదే సమయానికి కుంభవర్షం కురిసి వాళ్ళు అనుకున్నటువంటి ముహూర్తం సక్సెస్ అవ్వక స్వామి ఏ ముహూర్తం అయితే చెప్పారో ఆ ముహూర్తానికి పూర్తిగా వర్షం వెలిసిపోయి మళ్ళీ ఆ కార్యక్రమం జరగడానికి ప్రకృతి అనుకరించిందని చెప్పని చెప్పడం జరిగింది అనుకుంటున్నాను. సాయిరామ్, మీరు అంత బాగానే చెప్పారు, కానీ జరిగింది ఏంటంటే సరే కరెక్ట్ గా చెప్పారు. చెప్పండి. అంటే సమయ పాలన గురించి స్వామివారు తెలియజేస్తూ ఆయన పాటించినటువంటి విషయంగా కూడా ఒక విషయం మనకి అందుబాటులో ఉన్నటువంటి విషయం. ఒక సభకి 9:30కి ఆయన వస్తాను అని చెప్పారు అని చెప్పి అక్కడ అనౌన్స్ చేస్తున్నారు, మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు, స్వామివారు వస్తున్నారు 9:30 అని చెప్పని. స్వామివారు 9:25 ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒక భక్తుడి మాట నిలబెట్టాలనే ఉద్దేశంతో 5 నిమిషాలు అక్కడే వెయిట్ చేశారు. ఆయన 9:30 అయిన తర్వాత ఆ స్టేజ్ మీదకి వెళ్ళడం జరిగింది స్వామివారు. సాయిరామ్. సూర్యప్రకాశ్ రావు గారు చెప్పింది బాగా చెప్పారు, కానీ ఇక్కడ ఏంటంటే ఓకే, మీరు మరి యజ్ఞం చేయాలంటే మీరు అనుష్ఠానం చేసిరాని చిత్రావతి నదికి పోయి స్నానం చేసి అనుష్ఠానం చేసుకురని చెప్పారు. అది అక్కడ ప్రకాశ్రావు గారు చిత్రావతికి వచ్చి సంధ్యావందనం చేసుకుని తిరుగు ఆ యొక్క కలశాల్లో నీళ్లు పట్టుకుని తిరుగు ప్రయాణానికి జడివాన్ 2 గంటలు కొట్టింది. దట్స్ వై 7:30 వాజ్ బికమ్ 9:30. 2 గంటలు కళ్ళు తెరవడానికి వీలు లేకుండా అక్కడ చిత్రావతి ఒడ్డునే ఉండిపోయారు మీరు చెప్పిన ఋతికులందరూ. అంటే స్వామి యొక్క ముహూర్తం అంటే ఎలా ఉంటుందో, స్వామి సంకల్పం వజ్ర సంకల్పం. మన కష్టం కూడా నేను కనుక 5 నిమిషాలు ముందు వెళ్తే భక్తులు ఎంత మేడం చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పాను. అది చూడండి, పొలిమేరలో కారు ఆపుతాడండి డ్రైవర్ని, ఎందుకంటే ఊరంతా మైకులు పెట్టారు, ఊదర కొడుతున్నాడు నాలాంటి వాడు. సత్యసాయి బాబా ఇంకొక 5 నిమిషాలు వస్తారు, రాజకీయ నాయకుడు చెప్పినట్టు వచ్చేస్తున్నారు. డోంట్ వాంట్ టు డినై ద వర్డ్ ఆఫ్ ది డివోటీ. అందులో మనం నేర్చుకోవాల్సిన క్రమశిక్షణ ఎంత ఉన్నదో చూడండి సార్, ఘోరంగా చాలా. సాయిరామ్ అండి, స్వామివారు రావుకాలానికి కూడా చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. వెరీ నైస్, బాగా చెప్పారు అక్క. నేను చెప్తాను మాట చెప్తూ ఉండండి అప్పుడప్పుడు, చాలా ఇంపార్టెన్స్. మా దగ్గర కన్వీనర్ కూడా ఇదే మాట చెప్తుంటాడు, మనోహర్ బాబు. ఏదైనా ముహూర్తం ఉంటే రాహు కంపల్సరీ ఆయన ఖచ్చితంగా నోటించాలని మాట వస్తుంది. అదే సంవత్సరం 1962 స్వామి జన్మదినోత్సవం నవంబర్ 23వ తేదీన ప్రశాంతి నిలయంలో వేద పాఠశాల ప్రారంభోత్సవం. ఆ మొదటి విద్యార్థి కూడా మనకు సత్సంగం చెప్పడానికి వచ్చిన మహడి 2 సార్లు వచ్చాడు. చాలా బాధపడ్డాడు కరోనాలో జరిగిన పరిస్థితులు చూసి. అన్నీ చేస్తున్నాం కానీ గుడికి పోవట్లేదంటే చాలా ఇబ్బంది వేసింది ఆయన పాపం. డబుల్ మాస్కులు, త్రిబుల్ మాస్కులు, దట్టంగా ధరించి అన్ని పనులు చేసుకొచ్చుకుంటున్నాం. బ్యాంకు పోతున్నాం, ఏటీఎం పోతాం, డబ్బులు డ్రా చేసుకున్నాం, సరుకులు తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాం, కానీ గుడికి మాత్రం పోలేకపోయాను 2 years అని చాలా బాధపడ్డాను ఆయన సత్సంగంలో. మీరు అందరూ విన్నానే కాదు, ఈ ద ఫస్ట్ స్టూడెంట్ ఆఫ్ దట్ వేద పాఠశాల. ఆ సంస్కృత పాఠశాల బ్రహ్మశ్రీ ఉప్పలూరు గణపతి శాస్త్రి గారితే స్వామి ప్రారంభం చేశారు. వైదిక కర్మాంగముగా భగవాన్ ఈ సంవత్సరం మాఘశుద్ధ దశమి భానువారం నాడు సుమారు 30 మంది బ్రాహ్మణ బాలులకు ఉపనయనం జరిపించారు. తర్వాత చాలాసార్లు చేశారు.
మాసోపనయన స్వామి, ఇవన్నీ వైదిక కార్యక్రమాలు అన్నమాట. ఆయన ప్రామిసెస్ లో ఇదొక మాట. ఆ యజ్ఞానికి వచ్చేసి అనేక ఘనాపాఠీలైన వేద పండితులకు సన్మాన సత్కారాలు, దక్షిణ తాంబూలం స్వామివారి స్వయంగా వసతి, అన్ని కార్యక్రమాల్లో ఖర్చు స్వామివారి భరించి పండితుల వారిని సంతృప్తి. దిస్ లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. మీరు కూడా సమితుల్లో అటువంటి వాళ్ళని పిలవండి, చేస్తూ ఉండండి. మనకు స్వామి చేసి చూపిస్తున్నారు అన్నమాట అక్కడ మనకి. ఇప్పుడు ఇంకొక మాట వస్తుందండి. స్వామి తన అవతార కార్యక్రమానికి సెలెక్టెడ్ 2 ప్లేసెస్ అండి. ఒకటి మహేంద్రవరము, రెండోది ఆ రాజా గారి ఊరు. వెంకటగిరి. ఫ్రమ్ దేర్ ఓన్లీ స్వామి హ్యాస్ స్టార్టెడ్. ఆయన యొక్క కార్యక్రమం మొత్తం నడిపారు. ఆశ్చర్యపోయాను. ఇంత ప్రాముఖ్యత ఉందా ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. ఒక్కసారి 2 సార్లు అండి? చూద్దాం ఎన్నిసార్లు వచ్చారు స్వామి. సంవత్సరం ఏప్రిల్ శ్రీరామనవమి నాడు స్వామివారు రాజమహేంద్రవరంలో ఉండుటితే, ఆనాడు సాయంత్రం లాంచీపై గోదావరి నదిలో మధ్య గల సైకత ప్రదేశం చేరి పలువురు పెద్దల మధ్య స్వామి కూర్చుని ఇసుకలోంచి బంగారు సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలు సృష్టించి తీసి అఖిల భారత విద్వాన్ మహాసభ స్థాపనకు ఇదియే ముహూర్తము అని చెప్పారు. ఎవరున్నారంటే అప్పుడు స్వామితో అంటే శాస్త్ర రత్నాకర మీమాంస విద్యా ప్రవీణ బ్రహ్మశ్రీ రేమెల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు, గౌతమి విద్యాపీఠ స్థాపకులు శ్రీ జగన్నాథరావు గారు ఉన్నారండి. ఈ 63 ఏప్రిల్ జరిగింది. 1963 అక్టోబర్ 20వ తేదీన దసరా సందర్భంగా స్వామివారి తొలి ప్రశాంతి విద్వాన్ మహాసభను ప్రారంభించినట్లుగా ఈ విధంగా చెప్పారు. అది ఫస్ట్ అన్నమాట. పూర్వం శివాజీ చక్రవర్తికి హిందూ సామ్రాజ్యం స్థాపించమని భవానీదేవి ఖడ్గాను ప్రసాదించినట్లుగా ఈనాటి వేద పండితులందరికీ ధైర్యమైన ఖడ్గమును ఈ శివశక్తి స్వరూపిని ప్రసాదించుతున్నది అని స్వామి డిక్లేర్ చేశారు. నా అవతార కార్యక్రమంలో భాగంగా ఈనాటి నుంచి ఈ విద్వాన్ మహాసభ విజయ పరంపరలతో ధర్మోద్ధరణను సాధించునని పలికి పండిత మహాశైలందరికీ సత్కరించి సభ జరిపి సన్మానించేది. పండితులందరినీ వేదార్థములను, వేదములను, కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ అందరి ధర్మ బీజాలను దేశమంతా ప్రజలకు వెదజల్లి పురాణ ఇతిహాసములను, ధర్మ రహస్యాలని, మానవులు ఆచరింపవలసిన తత్సంబంధ విషయాలను అధికముగా ప్రబోధింపమని సెలవిచ్చారు. మన జ్ఞానవాహిని చదువుకున్నాను. మొన్నదాకా నాకే తెలియదు ఆ పుస్తకం లేవండి. మాకు సోదరి మన ఉంది, 15 సంవత్సరాలు బట్టి పుస్తకం తీయాలంటే భయం వేసింది. మరి అటువంటి విషయాలని స్వామి ఎన్నో సందర్భాలు చెప్పించారు పెద్ద పెద్ద పండితుల చేత. ఈ మధ్య మనకు తెలుసు ఆ షడంగములని బాల వికాస్ సిలబస్ ఉంటుంది. ఆ షడంగాల దిశ సుబ్రహ్మణ్య శర్మ గారని వైజాగ్ పండిట్, సంస్కృత్ డీన్, స్వామి పక్కన గురించి చెప్తూ, స్వామి ఎంత కష్టంగా ఉంది చూసారా, నాకే ఎంత కష్టంగా ఉంది, మీకెంత కష్టం అయితే పిల్లలకి అని చెప్పి సిలబస్ లో తీయించారు. అటువంటి ఎన్నో నిగూఢమైన రహస్యాలు వేద పండితుల చేత సామాన్యులకి చెప్పే విధంగా స్వామి ఈ మహాసభలను నిర్వహింపజేశారు. 1964 సంవత్సరం ఫిబ్రవరిలో వెలుగోటి వంశ ప్రభావరైన శ్రీ రాజా సర్వజ్ఞ కృష్ణ యాచేంద్రుల ఆధిపత్యమున వెంకటగిరి సంస్థాపన, ప్రథమ విద్వాన్ మహాసభ ప్రతిష్టాపనకు సత్యసాయిబాబా వారు అనేక మంది పండిత వరేణ్యుల మధ్య సరస్వతి దేవలే భాష్యులతో శ్రీ చెరుకుమల్లి కామావధాని గణాపాటి వారి వేదమంత ప్రాంతంతో సభను విరాజించారు. ఇక్కడ రాజమందిరం వచ్చిందండి, ఇక్కడ వెంకటగిరి సంస్థానం వచ్చింది. 1964 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన సౌరమానవ సంవత్సరం నాడు బెంగళూరులోని వైట్ఫీల్డ్ లోని బృందావనమందు సత్యసాయిబాబా వారు మైసూరు రాష్ట్ర ప్రథమ విద్వాన్ మహాసభను మైసూరు ముఖ్యమంత్రి అయిన శ్రీ బిడి జెట్టి గారితో ప్రారంభించారు. తర్వాత 1964 సంవత్సరం హైదరాబాద్ లో గవర్నర్ శ్రీ పట్టంతాన్ పిల్లయ్య గారి అధ్యక్షతన
బాబావారి ఆశీర్వాదంతో విద్వాన్ సభ ప్రారంభింపజేశారు. ఒక్కట పుట్టపత్తులు చేసి ఊరుకోలేదు స్వామి. ఇట్ షుడ్ బి పెర్ఫార్మ్డ్ ఎట్ ఎవ్రీ ప్లేస్. 1960 జూన్ 7వ తేదీన బొంబాయి నగరంలో షణ్ముఖానంద భవనంలో మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ పికే సావంత్ గారు సభాపతిగా విద్వాన్ మహాసభ యొక్క మహారాష్ట్ర శాఖ వారిచే ప్రారంభం చేయడం జరిగింది. హైదరాబాద్, మెడ్రాసు, అన్ని 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 ప్లేసెస్ లో స్వామి స్టార్ట్ చేశారు. 1966 మార్చి 2వ తేదీ నాడు బాబావారు హైదరాబాద్ లో 3 రోజులు వరుసగా ప్రశాంతి విద్వాన్ సభలకు అధ్యక్షత వహించారు. ఆచార్య డాక్టర్ వికే గోకా గారు, శ్రీ దివాకర్ల వెంకటావధాని గారు ఆ సభలో ఉపన్యాసం చేశారు. ఇక పుట్టపర్తి 1966 ఆగస్టు 4వ తేదీ ఈ ప్రశాంతి నిలయం చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అన్నారు. 1966 ఆగస్ట్ 4 ఏంటంటే, ఆనాడు పుట్టపర్తి పంచాయతీ నుంచి ప్రశాంతి నిలయం వేరుపరిచి నిలయంలో పట్టణ హోదా పంచాయతీ రాజ్ శాఖ మార్చుల చేత ప్రదానం చేయబడింది. ఈ ప్రశాంతి పట్టణ వాటిక అని మనం బోర్డు చూస్తాం, రౌండ్ బోర్డు, ఆ రోజు జరిగింది అనమాట. 1966 డిసెంబర్ 13వ తేదీన కావేరీ తీర మందిర్ తిరుచినాపల్లికి స్వామి ప్రశాంతి విద్వాన్ సభకై వెళ్ళినారు. అతడి హిందూ ధర్మ బోధనాలయం ప్రిన్సిపల్ తమిళ సాహిత్య మందిర్ ప్రసిద్ధ శ్లోక భావములు విశ్లేషిస్తూ బాబా వారికి స్వాగత పత్రాన్ని సమర్పించారు. 1967 ఏప్రిల్ 22, 23, 24 తేదీలో మెడ్రాస్ లోని అబిట్స్బరీలో ప్రశాంతి విద్వాన్ సభలు జరిగినవి. అందు బి రామకృష్ణారావు గారు ప్రసంగించారు. శ్రీ డాక్టర్ వి గోకా గారు బాబాను ప్రపంచోద్ధారకుడు అని ప్రసంగించారు. 1968 మే నెల 12వ తేదీన ఉదయం 9:30 బొంబాయి నగరంలోని ధర్మక్షేత్రమందు సత్యదీపమును స్వామి ప్రారంభించి బహిరంగ సభలో స్వామి ఉపన్యసించారు. బొంబాయి శ్రీ సత్యసాయి సేవా సంస్థ సమితి అధ్యక్షుడు ఇందులాల్ షా, అఖిల భారత ప్రశాంతి విద్వాన్ సభ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ వి సావంత్ గారు కూడా సభలో ప్రసంగించారు. ఇక 1968 మే నెల 16వ తేదీ నాడు 40 ప్రపంచ దేశ సత్యసాయి సంస్థల ప్రతినిధులతో యావత్ భారతదేశ వివిధ రాష్ట్రాల సత్యసాయి సంస్థల ప్రతినిధులతో జరిగిన ప్రపంచ సత్యసాయి సంస్థల మహాసమ్మేళన సభ, దట్ ది ఫస్ట్ వన్, 1968. అటువంటి సభను స్వామివారు ఈ సత్యసాయి వేదశాస్త్ర పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామేశ్వరి గణపాటి గారి వేద పఠనంతో ప్రారంభం చేశారు. ఈ విధంగా వేదోద్ధరణ, ప్రతి సంవత్సరము యజ్ఞయాగాది క్రతువులు తలుపుట, గోసేవ, వేద పండితులను సత్కరించట, పండిత సమాధారణ జరుగుతూ స్వామివారి అవతార కార్యక్రమాన్ని శాఖోపశాఖలే దినదిన ప్రవర్తనమై విద్వాన్ మహాసభలే కాకుండా సత్యసాయి సేవా సంస్థలు ఏర్పాటు కూడా కాలక్రమేణా హెచ్చినది. వీఆర్ ఎట్ 1968 ఓన్లీ. అంటే 32 ప్లస్ 20, ఇంకా 54 సంవత్సరాలు తర్వాత కార్యక్రమం ఉంది. 68లోనే సంస్థ ప్రారంభమైంది. మనం అంతా ప్రాధాయపడితే స్వామి మేము ఏమైనా ఏం చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, దర్శన్ పర్సన్ సంభాషణ ఉందిగా, ఇంకేం కావాలి? అదిగా స్వామి, మేము దర్శన్ పర్సన్ సంభాషణ పొందాం కనుక, ఈ మానవుడిగా జన్మించాం కనుక, మీ దగ్గర నుంచి ఇన్ని ఫ్రూట్స్ తింటున్నాం కనుక, దీనికి ప్రతిఫలంగా మేము ఏమైనా చేసుకోవాలి, మా జన్మ సాఫల్యం చేసుకోవడానికి. దెన్ స్వామి సెడ్ yes, 1968. దెన్ ఓన్లీ ఆర్గనైజేషన్ స్టార్ట్. స్వామికి ఆర్గనైజేషన్ సంబంధం లేదండి. స్వామికి భక్తులతోనే డైరెక్ట్ కాంటాక్ట్, 1-to-1 కాంటాక్ట్. ది ఆర్గనైజేషన్, ద మీడియా. స్వామివారు యావత్ భారతదేశంలో అనేక చోట్లకు పర్యటించి ప్రసంగించుడిచే ప్రజలు సత్యసాయి బాబా వారిని అవతార పురుషునిగా గుర్తించి నిత్యము స్వామి దర్శనార్థము ప్రశాంతి నిలయంలోకి వచ్చుతుందుట, సత్యసాయి సేవా సమితుల్లో మెంబర్లుగా చేరుతుంటూ స్వామివారి అవతార కార్యక్రమం దినదిన ప్రవర్తమానమైంది.
ఆ విధంగా స్వామివారి గురించి యావత్ భారతదేశంలోని ప్రజలకు పూర్తిగా తెలియటకు ముందుగానే బిట్వీన్ 1940 అండ్ 1950 వరకు కొందరు వారిని అవతార పురుషుగా తెలుసుకొని స్వామిని సేవించిన భక్తులు స్వామితో కూడా పరిచయించట, స్వామిని తమ తమ గ్రామాలకు పట్టణాలకు ఆహ్వానించి తీసుకుని వెళ్లి బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి స్వామి చేయి ధర్మ ప్రబోధమును ప్రజలందరూ వినుటకు అవకాశం కల్పించుట, స్వామి ఆధ్వర్యంలో యజ్ఞయాగాది క్రతువులు ఆచరింపజేయుట, పండిత సన్మానం చేయుట మొదలగు సేవల ద్వారా జనజీవులు ఎవరికి అవకాశం అంటే ఎవరైతే 1940-50 మధ్యలో కొంతమంది మన వాళ్ళు కూడా ఉండొచ్చు అందులో, ఆ కాలంలో భక్తులు అవటం వల్ల వాళ్ళు స్వామిని వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఇన్ని రకాల కార్యక్రమాలు స్వామి చేత చేయించి మిగిలిన వాళ్ళందరూ ఆనందపరిచారు. వాళ్ళు ధన్యజీవులు అనమాట. జస్ట్ లైక్ కుప్పం విజయమ్మ గారు, షీ ఆల్సో బిలాంగ్ అందర్ ఆ సంవత్సరాల్లో ఎవరైతే 40-50 మధ్యలో. ఆ రోజులలో స్వామిని అవతార పురుషులని నమ్మి సేవించిన వారు, స్వామివారి లీలలు మహిమలు ఇంటర్వ్యూలు పొందిన వారు చాలా మంది కలరు. అంతేకాదు అటివారు అదృష్టవంతులు కూడా. స్వామి తన అవతార కార్యక్రమాన్ని వ్యాప్తి చేయటంలో తొలిదొలతగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు, పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా కారులో అనేక సార్లు పయనించింది. అనంతపురం జిల్లాలో కాలినడక, రెండేళ్ల బండి పైన జట్కాల్లోను పయనించింది. వెంకటగిరి సంస్థానకు కారులో మైసూరు, బెంగళూరు పట్టణములకు కారుపై తరచూ పయనించి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా ధర్మ ప్రబోధలు గావించింది. తర్వాత అయోధ్య, కాశీ, బద్రీనాథ్ వంటి క్షేత్రాలు దర్శించి అతడి దేవాలయంలో పునశ్చైతన్యము అనొచ్చింది. ఆ తర్వాత హవర్ మార్ఫెట్ వంటి వారి ద్వారా ప్రపంచమంతా స్వామి అవతార పురుషుల సంగతి వ్యాప్తి అయ్యాను. ఇంకొక 4 నిమిషాలు ఉందండి నాకు. ఎక్కడికి వచ్చి ఆగామంటే అసలు పాయింట్ దగ్గరికి ఆగాం. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు స్వామి ఎన్నిసార్లు ఆ రోజులు వచ్చారో తెలుసుకుందాం. శ్రీ సత్యసాయి బాబా వారు 1947 సంవత్సరం తొలిసారిగా రాజమహేంద్రవరం వచ్చేసి ఖమ్మం సత్రం వీధిలోని శ్రీ నాగవరపు శేషగిరిరావు గారి ఇంట్లో విడిది చేసి వారి ఆప్తులకు దగ్గర వారికి ఇంటర్వ్యూలు వసగిరి. అప్పుడు స్వామి వారి రాక అందరికీ తెలియదు. 11 సంవత్సరాలు గడిచిపోయినాయి. స్వామి రెండవసారి 1958లో శ్రీ దండమూరి రామారావు గారింటికి, శ్రీ సలమూరి పోతరాజు గారింటికి వచ్చి రాజమహేంద్రవరంలో ధర్మ ప్రబోధమైన ఉపన్యాసం చెప్పి తాము ప్రసంగించినప్పుడు వర్షము రాదని తమ దివ్యత్వాన్ని తెలియజేశారు. స్వామి మూడవసారి 1959 సంవత్సరంలో రాజమహేంద్రవరం వచ్చి శ్రీ నిడదవోలు అచ్యుతరామయ్య గారికి ఆధ్యాత్మిక ప్రచారమును బుర్రకథల ద్వారా ప్రోత్సహించారు. స్వామి నాలుగవసారి 1961 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని గీతా మందిరం ప్రారంభించి ధర్మ ప్రబోధ గావించారు. రాజమహేంద్రవరంలో మున్సిపల్ స్టేడియం గ్రౌండ్ లో 12 ఎకరాల్లో జనం కిటకిటలాడిపోయే సభలో ధర్మ ఉపన్యాసం చెప్పి మర్నాడు దండమూడి రామారావు గారి ఇంటిపై నుంచి ఉపన్యాసం చేశారు. స్వామి 5వసారి త్యాగరాజ ఉత్సవాలకు 1962లో రాజమహేంద్రవరం వచ్చి బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కావదాని గారి వేదపట్నంతో పండిత విద్వాన్ సభ జరిపి వెళ్లి ప్రశాంతి నిలయంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి పిలిపించిన వేద పండితులతో వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం జరిపించారు. ఇక స్వామి 6వసారి 1963 సంవత్సరంలో రాజమహేంద్రవరం వచ్చి గోదావరి సైకత స్థలముల నుంచి మనం ఇందాక చెప్పుకున్నాం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహములు, బంగారు విగ్రహాలు సృష్టించి తీసి ప్రశాంతి విద్వాన్ సభలు తన అవతార కార్యక్రమంలో ప్రారంభించుటకు సుముహూర్తం ఆసనమైంది అని తెలిపారు. లాస్ట్ పాయింట్ ఫర్ టుడే.
స్వామి 7వసారి 1964 సంవత్సరం 2 సార్లు రాజమహేంద్రవరానికి వచ్చారు. ఒకసారి శ్రీరామనవమికి, 2వసారి లాంచీపై భద్రాచలం ప్రయాణముకు. నిడదవోలు అచ్యుతరామయ్య గారిని స్వామి బుర్రకథలు ప్రశాంతి నిలయంలో చెప్పుటకు రాజమహేంద్రవరం నుంచే తీసుకుని వెళ్ళినారు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. విల్ కంటిన్యూ టుమారో. ఓం శ్రీ సాయిరాం. మాతృదేవో భవ. శ్రీమాత్రే నమః. విద్యావాహిని అనే జ్ఞాన యజ్ఞం మనం నిర్వహించుకుంటున్నాం. ఆ జ్ఞాన యజ్ఞంలో పాల్గొనేటువంటి సాయి సోదర సోదరీమణులు, జ్ఞానులు అందరికీ హృదయపూర్వక సాయిరాం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. విద్యలన్నింటిలోకి విశిష్టమైనటువంటిది, నేర్చుకోవలసినటువంటి విద్య ఆధ్యాత్మిక విద్య. అది విద్యార్థులారా మీరు ఆ విద్యని అభ్యసించండి అని భగవాన్ విద్యార్థులందరికీ తెలియజేశారు. విద్యావాహినిలో మరొక అద్భుతమైన అంశము 13వ అంశం. హృదయము ఈశ్వరమగ్నము, హస్తము కార్యమగ్నము. ఇక్కడ కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు ఈ యొక్క టైటిల్ ద్వారా స్వామివారు. స్వామి ఇంగ్లీష్ లో చెప్తారు, హెడ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ. కరెక్టే. సాయిరామ్. ఇక్కడ మొదటి అంశంలో, మొదటి పారాగ్రాఫ్ లో స్వామివారు తెలియజేసింది ఏంటంటే, భౌతిక వస్తువు మీకు దాసి గాని మీరు ఆ వస్తువుకు దాసులు కారాదు అని. ఇక్కడ మానవుడు తాను సృష్టించుకున్నటువంటివి అనేకటువంటి అంశాలపై మనకు, ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది. సైన్స్ ఈజ్ ఎ బూన్ యాజ్ వెల్ యాజ్ ఎ బేన్ అని చెప్పినట్టుగా. అయితే దానికి దాసులు కారాదు అని చెప్తున్నారు. మొబైల్ ఫోన్ లేకపోతే నేను ఉండలేనండి, లేకపోతే ఫలానా వ్యక్తి లేకపోతే నేను ఉండలేనండి, ఫలానా వస్తువు లేకపోతే నేను ఉండలేను అంటే ఇది తన యొక్క బలహీనతను తెలియజేస్తుంది. వ్యక్తి భగవంతునిచే సృష్టించినటువంటి వాడు, భగవత్ స్వరూపుడు, భగవంతునికి ప్రతినిధి అయినటువంటి వాడు. ఆయన దేంట్లోనూ కూడా బలహీనుడు కాదు. ఆయనతో సరి సమానమైనటువంటి బలము ఉన్నటువంటి వాడు, తేజస్సు ఉన్నటువంటి వాడు. దాన్ని గుర్తించమని, ఆ విధంగా వర్తించమని స్వామివారు మనకి తెలియజేసేటువంటి విషయం. ఇక్కడ విద్యార్థులని అడ్రస్ చేశారు స్వామివారు. ఇక్కడ మనం ఒక విషయం అండి, మనందరికీ కూడా స్వామివారు చెప్పిన విషయాలు, అనేక విషయాలు మనం వింటున్నాము, దాన్ని స్ఫురణకి తెచ్చుకుంటున్నాము. కొన్ని విషయాలు ఎవరికి వీలైనటువంటి అన్ని విషయాలు స్వామివారు చెప్పినవి ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ విద్యావాహిని నిన్న ఆయన ఒక సాధకుడు చెప్పినట్టుగా, విద్యావాహిని ఖచ్చితంగా విద్యార్థులకు చేరాల్సినటువంటి అత్యద్భుతమైన గ్రంథం ఇది, ప్రబోధము. అయితే విద్యార్థులకి చేరడానికి కారణమైనటువంటి వారు కొంతమంది ఉంటారు. చేరాలి అంటే అది వారు పెద్దవాళ్ళు తెలుసుకోవాలి, ఉపాధ్యాయులు తెలుసుకోవాలి. ఎవరైతే ఆ యొక్క సమాజ శ్రేయస్సు కోరుకుంటారో వారు ఈ విషయాల్ని గ్రహించి అది విద్యార్థులకి అందించాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది.
అది బాల వికాస్ గురువు కావచ్చు, లేదా రెగ్యులర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, కాలేజీలో లెక్చర్స్ ఇచ్చేటువంటి లెక్చరర్స్ కావచ్చు, యూనివర్సిటీలో చెప్పండి ఆచార్యులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ యొక్క స్వామివారు మనకి అందించినటువంటి ఈ యొక్క విద్య ఏదైతే ఉంటుందో ఆ విద్యని, ఆ యొక్క భగవత్ విద్య, ఆధ్యాత్మిక విద్య, దీన్ని అందించేటువంటి బాధ్యత కూడా మన అందరిపై ఉందని చెప్పని స్వామివారు మరొకసారి తెలియజేస్తున్నారు. విద్యార్థులారా, భ్రాంతికిని అంధకారానికి ఆవల ఉండేటటువంటి పురాణ పురుషుని పురుష ప్రయత్నంతో కనుక్కో. పురుష ప్రయత్నం అన్నారు అంటే ఇక్కడ పురుషుడని కాదు, ఈయన పదే మన ఎమ్మెల్యేలు గారు చెప్పినట్టుగా మానవుడని. ఏదైనా మానవ ప్రయత్నంతో సాధించుకోవాల్సిందే. తనకు కావలసినటువంటి ఒక హృదయమైనటువంటి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని తాను వండుకుని సేవిస్తున్నాడు. తనకి ఇష్టమైనటువంటి ఒక ఉపాధిని అతను కష్టపడి ఆ విషయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అలవర్చుకుని దాన్ని తాను పొందగలుగుతున్నాడు. ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఏదైతే తన సమాజంలో ఒక అధికారిగా ఉండాలి అనుకుంటున్నాడో ఆ విధంగా దానికి సంబంధించిన జ్ఞానాన్ని పొంది అతను ఆ యొక్క పదవిని చేపడుతున్నాడు. మరి ఇవన్నీ కూడా తను చేయగలిగిన శక్తి తనలో ఉందని చెప్పి ఆ యొక్క భగవంతుడు తనకి సరి సమానంగా సృష్టించాడు మానవుడిని అని చెప్పి ఇక్కడ మనకి విషయాన్ని చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే నిత్యానంద స్థితికి ఉత్తరాధికారులైనటువంటి మీరు జన్మించారు. భగవంతుడు నిత్యానంద, బ్రహ్మానంద, ఆత్మానంద స్థితి కలిగినటువంటి వాడు. ఎప్పుడు కూడా ఆయనకి ఆనందమే, ఆనంద స్వరూపుడు. మనకి పంచకోశాలు ఏంటి ఏవైతే ఉంటాయో అందులో కూడా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని చెప్తారు. చివరికి ఆయన భృగు మహర్షికి ఆయన తండ్రి వరుణుడు చెప్పినటువంటిది. చివరికి ఆయన తెలుసుకున్నాడు, ముందర అన్నాన్ని భగవంతుడిగా భావించాడు. ఇంకా నువ్వు కొంచెం పరిణితి చెందాలని ఆయన మరొకసారి వెళ్ళి తపస్సు చేయమన్నాడు వరుణుడు. ఆయన తపస్సు చేశాడు. అన్నిటికంటే మనకి ప్రాణం ఉండాలి కదా, ప్రాణమే ముఖ్యమైనది కదా, అంటే ప్రాణానికి కూడా ఇంకా కొంచెం నువ్వు సాధన చేయాలన్నాడు. మళ్ళీ వచ్చి తెలుసుకున్నాడు, మనస్సు కదా ముఖ్యమైనది, మనం ఏది చేసిన మనస్సు ఏవ కారణం బంధ మోక్షం అని చెప్పినట్టుగా. అయితే ఆ మనస్సు కూడా దాటి ఇంకా నువ్వు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేయడంతో ఆ విజ్ఞానం వైపు వెళ్ళాడు. ఇంకా సరిపోలేదు, అప్పుడు ఆనందమయ కోసం ఈ యొక్క విషయాల్ని తెలియజేయడం కోసం ఆయన తండ్రి మళ్ళీ అతన్ని పంపించి ఆ తపస్సు చేసి ఆ విధంగా అతను పొందేటటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఎక్కడుంది అని చెప్పి ఆయన తండ్రినే ఆయన గురువుగా స్వీకరించి ఆయన ఆ భృగు అడగడంతో ఆ విధంగా అతనికి దర్శింపజేశాడు బ్రహ్మ జ్ఞానాన్ని వరుణుడు. సో అదే విధంగా ఇక్కడ నిత్యానంద స్థితి కలిగినటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపం, దానికి నువ్వు ఉత్తరాధికారివి. ఇప్పుడు ఉత్తరాధికారం అంటే నా తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో ఆ జనరేషన్. నువ్వు నా నుంచి వచ్చావు కదా, నువ్వు నా నుంచి ఏ విషయాన్ని నేర్చుకుంటావు ఆ విషయాన్ని నేర్చుకోవయ్యా బాబు, నువ్వు ఎప్పుడు ఆనంద స్వరూపుడు అని చెప్పి తెలియజేస్తున్నారు. మీరు దైవానికి ముద్దు బిడ్డలు, అంతే కదా. ఎవరి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారో ఆ విధంగా ఎంతో ఇష్టంతో ప్రేమతోటి వారిని పెంచి పెద్ద చేస్తారు. అదే విధంగా ఇక్కడ ఈ యొక్క విశ్వానికే తండ్రి, విశ్వానికే తల్లి, ఆ యొక్క పరమాత్మ యొక్క ముద్దు బిడ్డలమే మనం అందరము అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరు పరమ పాపులు అని భావించకండి. మీరు సింహం పిల్లలు, గొర్రెలు కాదు. అమృత బిందువులమని భావించండి. భౌతిక వస్తువులు కారు. భౌతిక వస్తువు మీకు దాసి గాని మీరు భౌతిక వస్తువులకి దాసులు కారాదు. ఇక్కడ ఇద్దరు మహనీయుల గురించి మనం మరొకసారి స్ఫురణకి తెచ్చుకుందాం. స్వామి వివేకానంద, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇద్దరు కూడా ఆధ్యాత్మికవేత్తలు, ఇద్దరు కూడా విశ్వ విజేతలు. ఇక్కడ స్వామి వివేకానంద మనకి తెలియజేసింది ఆ యొక్క సర్వమత సమ్మేళనంలో, ఎంతసేపు మేము పాపులము, మమ్మల్ని ఉద్ధరించడానికి ఎవరో వస్తాడో ఒక మెసెంజర్ అని చెప్పి తెలియజేస్తున్నారా మీరు పాపులు కాదు నాయన, పరమాత్మకి మీరు ఆత్మస్వరూపులు, అమృతపుత్రులు మీరు, అది తెలుసుకోండి.
అని చెప్పని ఆ యొక్క సభలో చాలా సుస్పష్టంగా తెలియజేశాడు. మహానుభావుడు, విశ్వ విజేత, విశ్వానికి అద్భుతమైన బోధలు అందించి ఇప్పటికీ కూడా ఫర్ ఎవర్ గ్రీన్ ఆయన థాట్స్ అని చెప్పి మనకి తెలియజేస్తున్నారు. ఇంకొకటి మనకి భగవాన్ ఇక్కడ సర్వదేవతాతీ స్వరూపుడు. ఈయన భక్తుల్ని, ఓ భక్తులారా, నా మిత్రులారా, లేడీస్ అండ్ జెంట్స్ ఇలాంటివి ఏమి కూడా సంబోధనలు ఉండవు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఇది కదా అద్భుతమైన అడ్రస్సింగ్. కాబట్టి ఏమయ్యా, నేనే కాదు నయ్యనా, నన్ను భగవంతుడని మీరు అందరూ కూడా చేరుతున్నారు, కానీ నా బోధలు వింటున్నారు, కానీ మీరు కూడా భగవంతులే, భగవత్ స్వరూపులే ఇక్కడ ఉన్నారు. మీరు అది తెలుసుకోండి, మీరందరూ కూడా దివ్యాత్మ స్వరూపులు అని చెప్పని ఇక్కడ భగవాన్ తెలియజేశారు. ఇక్కడ ఇద్దరు కూడా ఇక్కడ జస్ట్ ఎందుకోసం అంటే చెప్తున్నా, ఇక్కడ మళ్ళీ మళ్ళీ మనకి చెప్పేటువంటి విషయం లో ముఖ్యమైన విషయం, స్వామి వివేకానంద ఆయన నరేంద్రుడు, ఈయన సత్యనారాయణ రాజు సత్యసాయి బాబాగా అవతరించినటువంటిది. వీరిరువురు కూడా సమాజ క్షేమం కోసమే విశ్వజనీనమైన ప్రేమని చూపించినటువంటి వారు, విశ్వానికే బోధలు అందించేటటువంటి వారు. ఎందుకని బోధలు అందించడం పదే పదే అంటే, కలుషితమైనటువంటి మనస్సు కలిగినటువంటి మానవులుగా రూపొందుతున్నారు, వాళ్ళు తయారవుతున్నారు, మార్పు చెందుతున్నారు. కానీ వీళ్ళలో ఉండే యొక్క మాలిన్యాన్ని కడగడానికి, దాన్ని తుడిచిపెట్టడానికి, సమూలంగా నిర్మూలించడానికి ఉద్భవించినటువంటి వారు వీరిరువురు. ఇక్కడ ఇంకొక విషయం మనకి చెప్పారు, మీరు సింహం పిల్లలయ్యా, గొర్రెలు కాదు. ఒకనొక సమయంలో ఒక సింహం పిల్ల అప్పుడే పుట్టిందిట. ఆ తల్లి ఎటో వెళ్ళింది, ఈ లోపున అది వెళ్ళి ఒక గొర్రెల గుంపులో చేరిందిట. గొర్రెల్లాగే అది కూడా ప్రవర్తిస్తోంది. అవి ఏం తింటే ఇది అదే తింటుంది, అది ఏం తాగితే ఇది అదే తాగుతోంది. అంటే ఆ దాంట్లో ఒకటిగా అయిపోయింది ఈ యొక్క సింహపు పిల్ల. కొంతకాలానికి వాళ్ళ టీం వచ్చింది, సింహాలు, పెద్ద సింహాలన్నీ వచ్చాయి. చూసే అవి గొర్రెల మీద దాడి చేస్తాయి కదా. సో ఏదైతే ఉంటుందో, ఇక్కడ సింహానికి ఒక అద్భుతమైన లక్షణం ఉందండి. అది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళ మీద పడి తినేసేది. దానికి పరిపూర్ణమైన ఆకలి ఉన్నప్పుడు మాత్రమే, ఆ ఆకలిని తీర్చుకోవడానికి ఎదురుగుండా ఏదైతే సాలిడ్ గా కనిపిస్తుందో ఆ యొక్క జంతువు మీద పడి తినేస్తుంది. దానికి కావాల్సిన తినేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది అది. కానీ ఇక్కడ పులి లాంటి జంతువులు కొన్ని ఉంటాయి. పులి ఇక్కడ గడ్డివాముల దగ్గర కుక్క లాంటిదిట. తను తిన్నది తింటుంది, మిగిలింది కూడా తర్వాత ఎప్పుడో దాచుకుని తిందామనో, లేకపోతే ఇంకా అది ఎవరికి చెందకూడదనో అక్కడే కాపలా ఉంటుంటది. మిగిలిన జంతువులు వచ్చి ఇక్కడ సింహం తిన్నటువంటి ఆహారం ఏదైతే మిగులుస్తుందో అది మిగిలిన జంతువులు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. అవి అంటే ఇక్కడ సింహం వల్ల మిగిలిన అక్కడ జీవరాశి బతుకుతోంది. కానీ ఇక్కడ పులి లాంటి జంతువులు ఏవైతే ఉంటాయో సెల్ఫిష్ మోటోస్ తో ఉండేటువంటివి, దాని వల్ల ఆ యొక్క జీవరాశికి కూడా ఆ యొక్క ఆ పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉంటో, జీవ పరిణామ సిద్ధాంతాన్ని, దానికి కూడా కొంచెం అక్కడ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, కొంచెం కష్టతరంగా అనిపిస్తుంది. సో అక్కడ తాను జీవిస్తూ ఇతరులను జీవింప చేసేటటువంటిదే ఆ యొక్క ఉత్తమోత్తమ లక్షణం. అందుకోసం ఇక్కడ సింహాన్ని స్వామివారు మెన్షన్ చేశారు. నువ్వు ఒక సింహం అనేది అడవికి రాజు అయితే, నువ్వు ఈ యొక్క సమాజం అనేటువంటి యొక్క అడవిలో ఒక సింహంలా జీవించాలి. ఆ వేలర్, ఆ డిగ్నిటీ, ఆ పవర్, సో ఆ విధంగా నువ్వు జీవించాలి. అంతేకాని నాకు ఏమి తెలియదు, నాకు ఏమీ రాదు, నేను ఎందుకు పనికిరాను అని అనుకోకునైనా నీలో అద్భుతమైన శక్తి ఉంది అని చెప్పి ఇక్కడ తెలియజేయడం కోసం కూడా ఇక్కడ మనకి సింహాన్ని మనకి ఉదాహరణగా చెప్పారు. ఇంకొకటి వేదము ప్రతిభాసించినది నిష్ఠుర నియమముల యొక్క ఘోర సందోహం కాదు. అన్ని నియమాలకు ఒక ప్రభువు కలడని, అతని ఆజ్ఞల వల్లనే పంచభూతాలు తమ తమ పనులు తాము చేయుచున్నవని తెలుపుతోంది వేదం. అట్టి ప్రభువును సేవించుట కంటే వేరు ఆరాధన లేదు. ఏకైక ప్రియునిగా ఇహ పరములందు గల సర్వము కనను ప్రియతమ వస్తువుగా అతన్ని ప్రేమించవలను.
స్మరించవలను, అది ఏ సరి అయిన విద్య. ఇక్కడ వేదం యొక్క గొప్పతనాన్ని భగవాన్ తెలియజేశారు. వేదం మనకి ఒక కఠినమైన నిబంధనలు, ఒక సూత్రాలు ఏమీ కూడా అక్కడ విధించలేదు. ఏం చెప్తోంది వేదము అంటే, ఇక్కడ పరమాత్ముని గురించి తెలియజేస్తూ, ఆయన యొక్క శక్తిని తెలియజేస్తూ, ఆ యొక్క శక్తి విశ్వజనీయమైనది అని తెలియజేస్తూ, ఈ పంచభూతాలకి ఆధారభూతమైన వారు ఎవరైతే ఉంటారో ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మని నువ్వు అనుసరించు, నువ్వు సేవించు, నువ్వు ప్రేమించు, నువ్వు స్మరించు, ఇదే నిజమైన విద్య అని తెలియజేస్తూ, ఇక్కడ మనకి ఒక్క విషయాన్ని తెలియజేసుకుందామండి. పురుష సూక్తంలో సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. ఏంటి ఈ యొక్క 1000 తలలు ఏమిటి, 1000 అక్షులు ఏంటి, 1000 పాదాలు ఏమిటి? ఆయన సృష్టిలో సృష్టించినట్టు ప్రతి ఒక్క జీవిని ఇక్కడ ఉదహరిస్తోంది వేదం. ఆ యొక్క ప్రతి ఒక్క జీవిలో ఉన్నది తానే అని ఇక్కడ చాలా సుస్పష్టంగా మనకు పురుష సూక్తం తెలియజేస్తుంది. ఆ జీవుల్లో అంతర్యామగా ఉన్నాడు ఆయన పరమాత్మ. ఆయన భూమండలం అంతా వ్యాపించి ఉన్నాడు. 10 అంగుళాల ఎత్తులో నిలిచి ఉన్నాడు, మనకి అందుబాటులో ఉన్నాడు. మహావృక్షాలు, అత్యంత ఉన్నతమైన శిఖరాలు కలిగిన పర్వతాలు ఏ విధంగా అయితే చిత్రపటంలో ఒక చిన్న అద్దంలో మనకి కొండ చూసినట్లే ఎంత కనిపిస్తుందండి, చాలా చిన్నగా కనిపిస్తుంది కదా. అంటే అంత కొండ అంత చిన్నగా ఉందా? లేదు. మనకి అర్థమయ్యే రీతిలో ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు. భగవంతుడు చూపబడుతున్నాడు. అతి సూక్ష్మమైన మైక్రోస్కోప్ కూడా అందనటువంటి ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క శరీరాన్ని కూడా 3 శరీరాలకి కూడా అతీతమైంది కూడా భగవంతుడు చెప్పిన ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆ భగవంతుడి, అలాంటి భగవంతుడు నీలోనే ఉన్నాడు కదా. ఆయన హృదయాకాశంలో ఉన్నాడు. నీ హృదయాన్ని ఒక్కసారి రైట్ వైపు టర్న్ ఇచ్చుకో, కనిపిస్తాడు. ఎప్పుడు కూడా నువ్వు మూసేసి కూర్చుంటే ఏం కనిపిస్తాడు ఆయన? సో అని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇంకొకటి విషయం ఇక్కడ మనకి ఏంటంటే, వర్ణాలు అని చెప్తాం కదండి. వర్ణాలు, మతాలు, ఈ విషయాలన్నింటి కూడా మనకి స్వామి ఇక్కడ ఒక టాపిక్ లో చెప్పుకుంటూ వచ్చారు. ఆ టాపిక్ లో ఇక్కడ ఏంటది, ఏది వర్ణము, ఏది వర్ణము, ఏది మతము, ఈ విషయాన్ని తెలియజేస్తూ భగవంతుడికి ఏదైతే ఉంటారో, ఆయన బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడు, ఆలోచనలు కలిగినటువంటి వాడు, ఆయన బ్రాహ్మణుడు. అయితే ఇంకా క్షత్రియుడు తన యొక్క చక్కని బాహువులు ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు. ఆ శక్తులు దేనికోసం ఉపయోగించాలి? తన్ని తాను రక్షించుకోవడం కోసం. అంటే ఇక్కడ క్షత్రియుడిగా ఇక్కడ వర్ణిస్తున్నారు. ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఏ విధంగా అయితే తన ప్రజల్ని రక్షిస్తాడో, అదే విధంగా ఇక్కడ అంతర్ముఖంగా కొన్ని ఉండేటువంటి శత్రువులు మనలోనే ఉన్నాయి. ఆ శత్రువుల నుంచి నువ్వు విడిపడాలంటే ఒక క్షత్రియుడిగా ఇక్కడ పని చేయమని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఇంకా గురువులు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క మిగిలిన పాదాలని ఆయన శూద్రుల కింద వర్ణించాడు, గురువుల్ని వైశ్యుల కింద వర్ణించారు. ఏదైనా కానీ మనం జీవనోపాధి సంపాదించుకోవాలన్నా, లేకపోతే ఈ యొక్క జీవిత పరమావధికి మనం చేరవాలి అనేటువంటి భావన ఉన్న మానవుడు రెండింటికి కూడా చేయగలుగుతాడు. అయితే ఇక్కడ జీవనభృతి సంపాదించుకోవడంలో మాత్రమే ఆయన నిమగ్నుడైపోయాడు. కొంచెం ఒక్క ముందు అడుగు వేసి నా యొక్క జీవనోపాధి కారణం ఏంటి, నా యొక్క జీవితానికి కారణం ఏంటి, వాడు ఎవరు అని చెప్పి సెర్చ్ చేసినట్లయితే అతను చేరుకోగలుగుతాడు అని కూడా మనకి ఇక్కడ వేదం తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్ని మనకి చెప్పేటటువంటిదే ఈ యొక్క వేదము.
ఈ యొక్క పురుష సూక్తంలోనే మనకు చెప్పండి, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజస్య కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. ఇప్పుడు మనం అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క శ్లోకంలో, ఈ యొక్క మంత్రంలో మనకి తెలియజేశాడు పరమాత్మ. కాబట్టి అలాంటి పరమాత్మను తెలుసుకునేటటువంటిదే ఆధ్యాత్మిక విద్య అని చెప్తున్నారు. నీటి యందు ఉద్భవించింది, నీటి చే తడియక ఉండు తామరాకు వలె మానవుడు లోకాన్ని జీవించాలి. అదే ప్రధాన విద్య యొక్క విశిష్టత. అంటే హృదయము ఈశ్వర మగ్నముగాను, హస్తములు కార్యమగ్నముగాను ఉంచుకొని మానవుడు ఈ లోకంలో జీవించవాలి. ఇక్కడ మనకి సత్యసాయి ఆర్గనైజేషన్ లో సేవాదళ్ ఆచరించేటువంటిది. అది ఆధ్యాత్మిక విద్య, వైద్యం ఏది తీసుకున్నా కూడా ఆ కార్యక్రమాన్ని మన గురువు గారు, మన భగవంతుడు మనకు బోధించినటువంటి విషయము అనేది ఆ భగవన్ నామస్మరణతో అది ప్రారంభమవుతుంది. వేద పారాయణ, భజన, తర్వాత ఆయన కార్యం ఏం చేయాలనుకున్నారో ఆ సేవకులకి నిర్దేశించిన సేవ ఏదైతుందో ఆ సేవ వైపు వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే భగవంతుని స్మరించుకుంటూ, ఇంకొకటి మనకి క్యాంటీన్స్ లో కూడా కొన్ని చూస్తుంటాం, లేదా మిగిలిన కొన్ని ఆ యొక్క విభాగాల్లో, సేవా విభాగాల్లో చూస్తుంటాం, వారు భగవన్ నామ స్మరణ చేసుకుంటూ సాయి నామాన్ని జపిస్తూ వారు ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకి ఇష్టమైన దైవం, ఇక్కడ నన్నే పూజించని సాయే సాయి అనే అనమని సాయిరాముడు మనకు తెలియజేయలేదు. ఎవరికి ఏది ఇష్టమైతే ఇక్కడ ఇలాంటి విషయాలు మన స్కూల్లో, మనకి కాలేజీలో, ఆ యూనివర్సిటీలో తెలియజేయచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సత్యసాయి బాబా వారి పేరు చెప్పి వీళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు అనే భావన వాళ్ళకి కలిగించకూడదు. ఆయన యొక్క బోధనలో ఉంటే భావాన్ని వాళ్ళకి అందజేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు స్వామి. మనం స్కూల్స్ లో కానీ కాలేజెస్ కానీ చెప్పేటప్పుడు స్వామి ఇలా చెప్తున్నారని చెప్పాం. ఎప్పుడైనా ఒక సందర్భంలో ఆయన పేరు మనం ఒక వేళ చెప్పినా కూడా ఆయన పేరుకు కాదు, ఇక్కడ నామానికి కాదు, ఇక్కడ ఆయన మనం ఇచ్చేటువంటి ఆ యొక్క నామి మనకి ఏదైతే తెలియజేస్తున్నారో, ఏది అయితే బోధిస్తున్నారో ఆ సత్య విద్య అది అందించడానికి మనం ప్రయత్నం చేయాలి అని ఇక్కడ కూడా మనకి చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. మానవుడి ప్రేమ వాణిజ్య వస్తువు కారాదు, ప్రేమకు ప్రేమయే పరమార్థము. హిందూ మతం అనగా ఏదో ఒక సిద్ధాంతమనో అభిప్రాయమనో విశ్వసించటకై పోరాడుటయు ప్రయత్నం చేయుటయు కాదు, దాన్ని ప్రత్యక్షంగా అనుభవించుటే దాని యొక్క తాత్పర్యం. ఇక్కడ మతాల గురించి ఇచ్చారు కొన్ని, మనకి చెప్పినట్టు హిందూ మతం గురించి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు స్వామి. హిందూ మతం అంటే హింసకు దూరంగా ఉండేటటువంటి వాడే హిందువు. ఇక్కడ భారతీయులందరూ కూడా హిందువులు. వీరందరూ కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇక్కడ లౌకిక రాజ్యం అని ఎప్పుడైతే మనం అక్కడ ప్రియాంబుల్లో యాడ్ చేసుకున్నామో ఈ యొక్క క్వాలిటీని, అప్పుడు మనకి ఈ యొక్క సిద్ధాంతం వర్తిస్తుంది. అక్కడ ఏ మతం వాడైనా ఉండొచ్చు, ఏ సెక్ట్ వాడు అయినా ఎప్పటికీ ఉండొచ్చు, ఏ కులం వాడైనా ఉండొచ్చు, కానీ అక్కడ అందరూ ఒకటే. ఈశ్వర సర్వభూతానం అనేది ఇక్కడ మనకి తెలియజేస్తుంది ఈ సిద్ధాంతం. ఇక్కడ మతాలు, చాలా మతాలు మనకి ఉన్నాయి. ఈ మతాలన్నింటినీ కూడా ప్రబోధం చేసిన వాళ్ళు, దీన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క మత ప్రబోధకుడు ఎవరైతే ఉంటారో ఆ యొక్క అంటే కొన్ని సిద్ధాంతాలు ఎవరైతే ప్రబోధించారో వారి శిష్యులు మాత్రమే. ఇక్కడ జొరాస్ట్రియనిజం ఉంది, జొరాస్టర్ ఆయన చెప్పాడు, జుడాయిజం మోసెస్ చెప్పారు, క్రిస్టియానిటీ జీసస్ క్రైస్ట్, ఇస్లాం ప్రొఫెట్ మహమ్మద్, అండ్ బుద్ధిజం ఉంది, బుద్ధుడు బోధించాడు. సో జైనిజం మహావీరుడు, సిక్కిజం గురునానక్. ఇక్కడ 10 గురువులు అని కూడా చెప్తుంటారు. సో అయితే వీరందరూ కాకుండా ఇక్కడ హిందూయిజం, దీనికి ఫౌండర్ ఎవరండి? పరమాత్మ. ఆయన పేరు ఏ ఒక్కరి పేరు లేదు, వేదమే ఇక్కడ పరమాత్మ. ఆ వేదం ఏది అయితే చెప్తుందో అది ఆచరిస్తున్నాడు హిందువు, హింసకి దూరంగా ఉంటున్నాడు. ఇంకొకటి మనకి ఆ ఇంగ్లీష్ లో అక్కడ టర్మ్ చూస్తున్నట్టే, హెచ్ అంటే హ్యుమానిటీ, ఐ అంటే ఇండివిజువాలిటీ,
ఎన్ అంటే నేషనాలిటీ, డి అంటే డివినిటీ, యు అంటే యూనిటీ. ఈ ఎంత అద్భుతమైన క్వాలిటీస్ అండి. వీటన్నిటికంటే సత్యధర్మ శాంతి ప్రేమలు ఎవరైతే ఆచరిస్తారో వారు హిందువులు. ఇక్కడ చాలా అతి సునాయాసంగా మనకి అర్థమయ్యే రీతిలో ఆ విద్యార్థులకి బోధపడే విధంగా ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి హిందువుగా మనం యొక్క హిందూ దేశంలో పుట్టడం అనేది ఎన్నో జన్మల సుకృతం. ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలో మనం తెలుసుకోవడం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఇలాంటి వైభవాన్ని, ఆ భావజాలాన్ని మనం పంచుకుంటూ ఎప్పుడు కూడా హిందూ అనేటువంటి హిందూ దేశం ఎప్పుడు కూడా ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు. కానీ ఇతర దేశాలు ఇక హిందూ దేశం మీద పడి దండయాత్ర చేయడం, దీంట్లో ఇక్కడ ఉన్న సంపదని కొల్లగొట్టుకుపోవడం, సో అది జరిగింది. కానీ బుద్ధిపూర్వకం ఇప్పుడు కూడా అక్కడ చైనా నుంచి మనకు థ్రెట్ ఉంది, ఇటు పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది, అటు ఆఫ్ఘనిస్తాన్, సో ఇతర దేశాల నుంచి, ఇటు ఓ పక్కన శ్రీలంక. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ యొక్క భారత భూభాగం మీద పడి కొల్లగొట్టుకుపోదామా, వాటి మీద ఆధిపత్యం చెలాయిద్దామా అని చూస్తున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా చెలాయించేటువంటి ఆ యొక్క మారణాయుధాలు ఉపయోగించి ఏ విధంగా దాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుందో ఆ విధంగా. అయితే ఇక్కడ చాలా చాలా స్థిరంగా హిందూయిజాన్ని మార్చడానికి చాలా మంది వచ్చారు, కానీ వారెవరు కూడా మార్చలేకపోయారు. ఎందుకోసమని ఇది సనాతనమైంది. భగవంతుడు ఇక్కడ ఈ యొక్క జీవన విధానాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశాడు. కాబట్టి వీళ్ళ ఎవరి ఎటువంటి పాచికలు వాళ్ళు వేయాలని చూసినా అవేవి కూడా పారకుండా చేసినటువంటి వాడు ఆ యొక్క భగవంతుడు, ఆ యొక్క హిందూ యొక్క ధర్మము అని ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ప్రేమను మనం ఇస్తూనే ఉంటాము, ప్రేమిస్తూనే ఉంటాము, కానీ తిరిగి ఏది కూడా కోరము. అది నిజమైన ప్రేమ, అది ఆధ్యాత్మిక ప్రేమ. లౌకికంగా మనం దృష్టితోటి ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ప్రేమించాము తాత్కాలికంగా, వారి నుంచి ఏదో ఆశిస్తున్నాము, అది మనకు అందలేదు, తిరిగి మళ్ళీ ద్వేషం మొదలవుతుంది. సో దాన్ని ప్రేమ అని మనం ఎలా పిలవగలుగుతాం? కాబట్టి అది ప్రేమ కాదు, అది స్వార్థ చింతన. సో నిజమైన ప్రేమ ఇస్తుంది తప్పితే ఏది కూడా ఇన్ రిటర్న్ ఆశించదు. సో అభిప్రాయం అంటే విశ్వసించడానికే పోరాడాలి మనం, అలాంటి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కూడా అని చెప్తున్నారు ఇక్కడ. మన యొక్క హిందూ మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో మనం విఫలమైనా తప్పు లేదు, కానీ మన యొక్క ధర్మాన్ని మనం అక్కడ నిర్వర్తించాలి, దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. హిందువుల మీద చాలా చాలా దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఆలయాలు కూల్చవచ్చు, లేకపోతే ఇతర మతాల వాళ్ళు వచ్చి వాళ్ళని వాళ్ళ యొక్క కొన్ని ప్రలోభాలకి గురి చేసి వాళ్ళలో చేర్చుకోవాలని ప్రయత్నం చేసేవచ్చు. మేము కూడా చూసాము, మా స్కూల్లో ఒక పిల్లలు వాళ్ళు చూపించేంటి ఆ ప్రలోభాలకి ఆశలకి గురై ఇక హిందూ మతం వదిలి వేరే మతం వైపు వెళ్ళారు. తర్వాత 1-2 నెలలు వారికి ఆ ఉపాధి దొరికింది, తర్వాత మళ్ళీ వారి మొహాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో అంటే ఇక్కడ ఏంటి, కావాలని ఈ యొక్క హిందూ మతానికి ఒక ప్యాచ్ ఏర్పరచాలని చెప్పని చూసేటువంటి అనేక దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈల్డ్ కాకూడదు, లొంగకూడదు అని చెప్పని మనకి హిందూ మతం మీద మనం అందరూ కూడా గౌరవాన్ని పెంచుకుంటూ మన విద్యార్థులకు తెలియజేయాలి అని ఇక్కడ స్వామి తెలియజేస్తున్నారు. పండ్లను బట్టి చెట్టు యొక్క గుణం నిర్ణయించవాలని, నీతి ఎందున, పారమార్థమిక ఎందున, ప్రేమ ఎందున లోకము అసమానమై ఉండు గుణోత్తములు మహనీయులు భారతీయులు. చూడండి, నీతి ఎందు ఇక్కడ. కాబట్టే భారతదేశాన్ని ఒక చెట్టుని బట్టి, ఒక పండు చాలా నాణ్యంగా ఉంది, చాలా చక్కగా మనకి విరగగాసింది ఆ చెట్టు, ఆ పండ్లను ఇచ్చింది మనకి. ఆ యొక్క చెట్టు యొక్క గొప్పతనం ఆ యొక్క పండ్లను చూస్తే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ భారతీయుల యొక్క గొప్పతనం, భారతదేశంలో మనకి మన పూర్వీకులు, మన సనాతనులు, మన ఆధ్యాత్మికవేత్తలు, ఋషులు, మునీశ్వరులు, మహనీయులు ఎంతో మంది ఇక్కడ అవతార మూర్తులందరూ కూడా జన్మించడానికి కారణం ఏంటి? భూభాగం భారతదేశం. మరి దీంట్లో జన్మించినటువంటి ఈ యొక్క భూభాగంలో నివసించేటువంటి భారతీయులు మరింత అద్భుతంగా వారి యొక్క దేశ ప్రతిష్టను ఇనుమడించే విధంగా ఉండాలి అని చెప్తూ, నీతి ఉంటుంది, వారికి పారమార్థికత ఉంటుంది, ప్రేమ ఉంటుంది,
వీటికి సరి సమానమైంది ఎక్కడా లేదు. అద్భుతమైన గుణాలు కలిగినటువంటి మహనీయులు భారతీయులు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి స్వామి. సో దృక్పథమున మానవుడు పురోగమించినది అసత్యం నుండి సత్యమునకు కాదు, సత్యం నుండి సత్యమునికే. నిన్న ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనం ఒక సత్యం నుంచి వచ్చాం. దీన్నే ఈశావాస్యోపనిషత్తు కూడా మనకి తెలియజేసేది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ పూర్ణత్వం నుంచి వచ్చినటువంటి యొక్క జీవరాశి ఏదైతే ఉంటుందో ఆ పూర్ణత్వం కలిగినటువంటి భగవతత్వము పూర్ణమే. ఆ యొక్క భగవతత్వం నుంచి ఏదైతే జీవరాశిని సృష్టించబడిందో సృష్టికర్త చేత, ఈ యొక్క సృష్టి మొత్తం కూడా పరిపూర్ణమైనది. దీన్ని ఎండ్లో ఏమైనా తీసేసినా కలిపినా ఏది చేసినా కూడా మొత్తం పరిపూర్ణమైంది అని మనకు అక్కడ ఈశావాస్య ఉపనిషత్తు బోధిస్తుంది. ఇక్కడ ప్రతి జీవాత్మకి కూడా ఒక గరుడ పక్షి అనవచ్చు. అది పైకి ఎగసి క్రమాధిక బలము చేకూర్చుకొని చివరకు పరిపూర్ణ తేజో వైభవంతో సూర్యబింబం అందుకొనగలదు. జీవాత్మని పరమాత్మ చేరుకోవడానికి ఇక్కడ గరుడ పక్షిని స్వామివారు ఉటంకించారు. అద్భుతమైంది కదండి గరుడ పక్షి. పక్షులలో గరుత్మంతుడు నేను అని భగవాన్ ఉవాచ. కశ్యప ప్రజాపతికి వినతకి పుట్టినటువంటి సంతానం, ఇరువురు సంతానం అద్భుతమైన మూర్తులు. ఆవిడ అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క శక్తి కలిగినటువంటి ఇద్దరు కుమారులు కావాలని కోరుకుందిట. మీకేం కావాలని వినతని కదురువని అడిగితే, కదురువ పొడుగ్గా ఉండేటువంటివి 1000 కావాలనుకుంది. సరే తదాస్తు అన్నాడు. కశ్యపుడు ఆవిడకి అటువంటి సంతానాన్ని ప్రసాదించాడు. ఈ వినత తెలివైంది, ఒక భగవత్ చింతన కలిగినటువంటిది, ఒక మహనీయురాలు, ఉత్తమోత్తమైన స్త్రీరత్నం. అలాంటి ఆవిడ ఇద్దరు సంతానం కావాలి. వారిరువురు కూడా భగవత్ని యొక్క కృపను పొందే విధంగా, అద్భుతమైన యొక్క ధర్మాన్ని నిర్వర్తించే విధంగా అలాంటి పుత్రులు కావాలి నాకు. సత్యాన్ని అనుసరించేటటువంటి, ధర్మాన్ని అనుసరించేటువంటి కుమారులు కావాలని చెప్పని కోరుకుంది. కాబట్టి ఇక్కడ వారి సంతానం కశ్యప ప్రజాపతి, అద్భుతమైన మహర్షి. ఆయన చరిత్ర చాలా డీటెయిల్గా మనం వెళ్ళలేము, నాకు కూడా అంతగా తెలియదు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన 2, ఒకటి గరుడ పక్షి యొక్క కశ్యప ప్రజాపతి వినతకి పుట్టిన వారు ఇద్దరు. ఒకరు గరుడ పక్షి అయితే ఇంకొకరు అనూరుడు. ఇక్కడ సూర్యుడినే మనం ప్రత్యక్ష నారాయణుడిగా ఆరాధిస్తాం కదా. ఆ ప్రత్యక్ష నారాయణుడికి, సూర్య భగవానుడికి ఈయన ఈ అనూరుడు అంటే ఉరువులు కాళ్ళు లేనటువంటి వాడు, తొడలు లేనటువంటి వాడు, కాళ్ళు లేనటువంటి వాడు. కాబట్టి ఆయన్ని అనూరుడు అని చెప్పని ఇక్కడ సంబోధించారు. ఈయన సూర్య భగవానుడికి ఆ అశ్వాలకి రథికుడు, ఆ రథాన్ని నడిపేటువంటి వాడు. ఈ యొక్క 7 రథాలు అంటే ఇక్కడ కిరణాలతో మనం పోలుస్తాం. సూర్య భగవానుడు అద్భుతమైన మూర్తి. ఆ అద్భుతమైన మూర్తికి ఇతను రధికుడుగా ఉన్నాడు, కిరణాలుగా ఉన్నాడు, ఎర్రని రంగు కలిగినట్టు వాడు. ఇంకొకడు గరుడ పక్షి. ఈ గరుడ పక్షిని గురించి ఇక్కడ మనకి స్వామివారు తెలియజేశారు. ఇక్కడ గరుడ వాహనం ఎప్పుడైతే మనకి తిరుపతిలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఆ యొక్క గరుడ వాహనాన్ని దర్శించడానికి, ఆ పరమాత్మను దర్శించడానికి ఎంతో మంది ప్రత్యేకంగా కూడా ఆ రోజున అక్కడికి చేరుకుంటారు. అయితే అంతటి స్థానం ఈ యొక్క గరుడ పక్షికి ఎలా వచ్చింది అంటే, కేవలం తల్లి మీద ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో, తల్లిదండ్రులను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమించినట్టే సత్యసాయి భగవానుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా ఇక్కడ తల్లి మీద ప్రేమ తోటి ఇతను గరుడు ఆ యొక్క భగవంతుని విష్ణుమూర్తి యొక్క దృష్టిని ఆకర్షించాడు. ఈ యొక్క వినత, కద్రువ, ఈ వీరికి మధ్యన ఈ యొక్క నేరో మైండెడ్నెస్ అనమాట ఆ కద్రువకి. ఈవిని ఎలాగైనా కూడా తన యొక్క బానిసగా చేసుకోవాలి, తనకి ఒక సర్ప్రైజ్ చేసేటువంటి ఒక పని అమ్మాయిగా ఉంచుకోవాలి అనే ఒక భావన. దానితో ఇక్కడ వారిద్దరూ ఒక రోజు విహారం వెళ్తే ఒక అశ్వాన్ని చూసారట. అది తెల్లని అశ్వం. అయితే తెల్లని అశ్వం చాలా బాగుంది కదా అని ఇద్దరు అనుకున్నారు. అయితే
అశ్వం అంతా బానే ఉంది, చివరి దాని తోక నల్లగా ఉంది కదా అందుట కదురు. అబ్బే నాకేం కనిపించట్లేదే, చాలా తెల్లగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, ఆ ఇంద్రుని యొక్క అశ్వం లాగా ఉంది అని చెప్పని అందిట ఆవిడ. అయితే ఆవిడని మాయ చేసి ఆ యొక్క తోకకి కొంత మసి అంటించి దాన్ని యొక్క నల్లధనాన్ని చూపించింది. వారి మధ్య ఒక బెట్ కూడా నడిచింది అనమాట. ఎవరైతే ఈ యొక్క పందెంలో, నేను పందెం వేస్తాను, ఈ పందెంలో ఓడిపోయిన వారు ఇతరులకి 500 సంవత్సరాలు దాస్యం చేయాలి అని. చూడండి ఎంత కుటిలత్వం పొందిందో ఆవిడ. ఆ కుటిలత్వంలో పడిపోయినట్టు వినత అది చూసి నిజమే కావాల్సుకుంది, ఇంకా ఆవిడకి సేవలు సపర్యలు చేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క గరుడు భావించాడో తన యొక్క తల్లి ఆ యొక్క కదురువ యొక్క చెరలో ఉండి అనేక కష్ట నష్టాలు పడుతోంది, అనుభవిస్తోంది, ఆ యొక్క తల్లిని ఆ చెర నుంచి విడిచిపెట్టాలి అని చెప్పని ఒక చక్కని భావన చేసి ఆ యొక్క అమృత భాండాన్ని వారికి మధ్యలో కూడా ఇక్కడ కొంత ఈ కద్రువ వారి పిల్లలు అక్కడ వారు చనిపోవడం, ఇక అమృతాన్ని తీసుకురమ్మని చెప్పడం, ఎప్పుడైతే నువ్వు అమృతాన్ని తీసుకొస్తావో అప్పుడు నేను నీ తల్లిని నీకు ఇచ్చేస్తానని చెప్పి ఆవిడ చెప్పడం. సో ఈ యొక్క అమృతాన్ని తీసుకురావడం కోసం చెప్పి గరుడు ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి చివరికి ఆ యొక్క విష్ణువుని చేరి ఆ యొక్క దేవతలను చేరి ఆ యొక్క అమృత భాండాన్ని తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ చెప్పేది విష్ణువుకి ఎందుకు ఆకర్షించాడు, ఎందుకు నాయన ఇంత నువ్వు తాపత్రయపడుతున్నావు అంటే, నా తల్లి చెరలో ఉంది, ఆవిడని విడిపించడమే, ఆవిడని దాస్యం నుంచి విముక్తురాలు చేయడమే నా యొక్క బాధ్యత, అందుకోసం నేను వచ్చాను అని చెప్పంటే దానికి కరిగిపోయాడు. పరమాత్మ ప్రేమకి భక్తికి కదా కరిగేటటువంటిది, ఎటువంటి భోగ భాగ్యాలకి కాదు, భావానికి, భావప్రియుడు. సో ఆ విధంగా ఇతను మనకి విష్ణువుకి యొక్క ఆకర్షించి ఆయనకి గరుడు ఆ విధంగా విష్ణువు యొక్క కృపను పొందాడు, ఆయనకే ఒక వాహనంగా అయ్యాడు. అయితే ఇక్కడ ఒక మన సినిమాలో కూడా చెప్తాడు, తల్లి చెరను విడిపించెను తనయుడు ఆ గరుడు, అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు, ఈనాడే బాబుని పుట్టిన రోజు. ఎంత అద్భుతంగా రాశాడు ఆయన కవి. హెడ్స్ ఆఫ్ సాయిరామ్. కాబట్టి తల్లి చెరను విడిపించే వారు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రుల యొక్క క్షేమాన్ని కోరుకునేటువంటి వారు, వారిని ఉద్ధరించేటువంటి వారు నిజమైన సంతానం అని ఇక్కడ మనకి గరుడ చరిత్ర తెలియజేస్తుంది. అనేకత్వంలో ఏకత్వం ప్రకృతి యొక్క మూల సూత్రం. ఇందాకనే మనం విన్నాం, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇది భారతీయులు గట్టిగా నమ్ముతారు కాబట్టి సెక్యులరిజాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. గణతంత్ర దినం అంటే అక్కడ అన్ని విషయాల విభాగాలు మనకి వస్తాయి. ఇక్కడ డెమోక్రటిక్, సోషలిస్టిక్, సెక్యులర్, రిపబ్లిక్, నేషన్, ఇండియా. అదేవిధంగా ఇక్కడ భగవంతుని తత్వంలో తీసుకున్నట్లయితే ఇక సమస్త జీవరాశి ఉంది. ఆ జీవరాశి మొత్తంలో ఉండేటువంటి పరమాత్మ తత్వం, ఏకాత్మ భావన కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే ఒకటిగా చూడగలుగుతాడు. పండిత సమధర్మ అని చెప్పిన ఏ విధంగా అయితే మనకి గీతాచార్యుడు బోధించాడో, ఆయన కుక్కలో కావచ్చు, ఒక పశువులో కావచ్చు, ఒక పండితుల్లో కావచ్చు, ఒక పామరులో కావచ్చు, అక్కడ ఏకాత్మ భావన దర్శించేటువంటి వాడు నిజమైన భక్తుడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. భారతీయులు కూడా ఈ సూత్రాన్ని గ్రహించారు కాబట్టి దాన్ని మార్పు చేయడానికి ప్రయత్నించారు. వారు భిన్నత్వంలో ఏకత్వాన్ని వారు గుర్తించారు కాబట్టి వారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్పు చేయరు, వాటిని అంగీకరిస్తారు. ఇతర మతాలన్నీ కూడా ఏవో కొన్ని సుస్థిర సిద్ధాంతాలను ఏర్పరిచి వాటిని అంగీకరించి అనుసరించి తమ తమ సంఘాలతో సంతృప్తి పడుతూ ఉంటారు. ఇక్కడ ఈయనకి సమాజమే ఒక సంఘం, సమాజమే ఒక మతం, సమాజమే ఒక కులం, సమాజమే ఒక తెగ. ఎవరికి? భారతీయుడికి, హిందువుకి. కానీ
మిగిలిన మతాలు ఏవైతే అంటే వాళ్ళ యొక్క కుల సంఘాలు ఏర్పాటు చేసుకుంటే, మత సంఘాలు ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఇంపీరియలిజం అని కూడా చెప్తారు. రిలీజియస్ ఫెనాటిజం, మత ఛాందస్వాదులు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో ఆ యొక్క సమాజం విచ్ఛిన్నం కాదు నాయన, సమాజాన్ని సుస్థిరం చేయాలి, అందరూ ఒకటిగా ఉంచాలి అని చెప్పేది ఉండేది హిందూ మతం. ఇది మతము అని ఎందుకన్నారంటే, ఒక ఎవరైతే ఆచరిస్తారో దాన్ని, సో రిగేర్ అంటాడు, అది లాటిన్ వర్డ్, దేర్ రిలీజియస్ అనేది. సో దట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, బీయింగ్ బౌండ్, దానికి కట్టుబడి, ఆ యొక్క సిద్ధాంతానికి కట్టుబడి ఉండేటువంటిది ఒక మతం. ప్రతి మతంలో కూడా మంచి విషయాలు ఉన్నాయండి. ఎవరిని కూడా మనం ఇక్కడ మతానికి అతీతంగానే మతం ఇక్కడ తీసుకోమని చెప్తున్నారు. అందుకోసమే ఆయన మత సామరస్యం కోసం అని చెప్పిన అన్ని మతాల వారు ఒకటి చేసిన ఆధ్యాత్మిక కేంద్రం అంటే పుట్టపర్తిలో మనకి ఆ స్తూపాన్ని నిర్మించారు, సర్వధర్మ స్తూపం. అన్ని మతాల వారు వస్తున్నారు అక్కడికి, అన్ని మతాల వారు వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ప్రార్థనా గీతాలు వాళ్ళు పాడుకుంటున్నారు, వాళ్ళ యొక్క భగవంతుని వాళ్ళు తలుచుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా సత్యసాయీశ్వరులోనే జీసస్ ని దర్శిస్తున్నారు, మహమ్మద్ ప్రవక్తని దర్శిస్తున్నారు, ఆ జొరాస్ట్రియాన్ని దర్శిస్తున్నారు, ఆ గురు నానక్ ని దర్శిస్తున్నారు. సో అయితే ఇక్కడ వీటితోటి ఆ యొక్క అవి ఛేదించినా కూడా భారతీయులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క సామరస్యాన్ని, ఆ యొక్క ఓర్పుని విడిచిపెట్టకూడదు, అందరు కూడా ఒకటిగా ఉండని చెప్పని కూడా మనకి తెలియజేస్తున్నారు. సో భారతీయులు వారి వారి భావాలకు తగిన ఆరాధనను అందించుతూ వచ్చారు. అదేవిధంగా మతాల నీవు చేయు పని భౌతిక మానవుని వికాసానికి తోడ్పడి తనలోని ఈశ్వరత్వాన్ని ఉద్దీపం చేయనట్లు చేయడమే. తనలో ఈశ్వర తత్వం ఏదైతే ఉంటుందో ఆ స్పిరిచువల్ స్పిరిట్, ఆ స్పిరిట్ ని, ఆ యొక్క ఉద్దీపనా శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని గుర్తించేటువంటి యొక్క బాధ్యత ప్రతి ఒక్క జీవరాశిలో ఉంది. మిగిలిన జీవరాశికి ఆ యొక్క అవకాశం లేదు కాబట్టి మానవుడికి ఆ యొక్క విజ్ఞత అనేది ఇచ్చాడు. కాబట్టి విజ్ఞత వికాసము, ఆ యొక్క సైద్ధాంతిక పరమైన యొక్క ఆ విజ్ఞత, దానికి ఎక్స్ట్రా పెట్టాడు ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చాడు మానవుడికి. మరి ఉట్టిగా ఇచ్చాడా? నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆల్వేస్ చెక్ యువర్ సెల్ఫ్. డోంట్ yield టు ద సెన్స్ ఆర్గాన్స్. మేక్ మాస్టర్. బికమ్ you always try to become master to others, but try to master yourself, your own senses. సో నీ యొక్క ఇంద్రియాలని నువ్వు వదిలేకే బాబు, ఇంద్రియాలను పట్టుకు ఆ ఇంద్రియాలకి అధిపతిగా ఉండు. నువ్వు ఇంద్రుడివి, అప్పుడు పరమాత్మ చేరతావు. కాబట్టి ఇంద్రియాలకి నిగ్రహంగా ఎవరైతే ఉంచుకుంటారో ఆ యోగం అనేది కూడా ఇక్కడ వస్తుంది. మనం రేపు 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం. ఏంటి ఇక్కడ యోగం అనేది? లాస్ట్ 5 minutes. మనస్సు, బుద్ధి, శరీరము ఒకటిగా చేసి పరమాత్మ వైపు మళ్లించడమే. ఆ యొక్క శక్తిని పొందడం కోసమే మనం యోగాన్ని ఆచరించాల్సి ఉంటుంది, ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు మనకి చేయగలగడానికి అవకాశం ఏదైతే ఉంటుందో, ఈ యొక్క ప్రయత్నం చేయడానికి అలాంటి వాడు మాత్రమే ఆత్మతత్వాన్ని దర్శించగలుగుతాడు. ఇక్కడ ఉన్నది ఒకటే సత్యం. వేర్వేరు స్వరూపాలు, స్వభావాలు, వేర్వేరు స్థితిగతులకు అనుగుణంగా ఏర్పడినవే భారతీయుల యొక్క ఆరాధనలు. సర్వ మతాల యందు కూడా భగవంతుడు కలగని ప్రపంచంలోని సర్వ దిగంతములకు కూడా ప్రకటించు బుద్ధి, వైశాల్యము ఒక భారతీయులకే దక్కింది. ఇది వారి అదృష్టం. భారతీయులు ఒక ట్రైన్ కింద మనం పోల్చినట్లయితే, వరలో చెప్పుకున్నట్టుగా ఒక ఇంజన్ లాంటిది. మిగిలిన కంపార్ట్మెంట్లన్నీ కూడా మిగిలిన దేశాలు, మిగిలిన మతాల వారు అది అనుసరించాల్సినటువంటి. ఇప్పుడు కూడా చాలా మంది భారతీయులు ఏదైతే ఆచరిస్తున్నారో వాటిని ఆచరించడానికి ఇక్కడ మనకు సత్యసాయి ఆర్గనైజేషన్ లో వచ్చినటువంటి వారు కావచ్చు, ఆ యొక్క స్వామిని దర్శించినటువంటి వారు కావచ్చు, వివిధ దేశస్తులు వారు భారతీయతను అవలంబించడానికి ప్రయత్నిస్తున్నారు. భారతీయులు వెస్ట్రన్ కల్చర్ వైపు పోతున్నారు. దురదృష్టం అది.
కాబట్టి మన యొక్క ఏదైతే ఉంటుందో మన సిద్ధాంతం మనల్ని మనం అక్కడ రెనైజాన్స్ ఉంటారు, మనల్ని మనం పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించడానికి ఆ భగవానుడే ఇక్కడ అవతరించవలసిన అవసరం వచ్చినటువంటిది. ఇక్కడ మన పూర్వీకులు ఏంటి, వాళ్ళు లగ్గింపకుండుట జీవిత నియమంలో ఒకటి. పూర్వ చరిత్రమును, ఆ యొక్క చరిత్ర ఏదైతే ఉంటుందో అది చదివిన కొలది కూడా పూర్వకాలంపై నీ దృష్టిని బలపిన కొలది, అంటే దృష్టిని అటువైపు కనుక కేంద్రీకరించిన అప్పుడు నీ గర్వం నీ యందు వర్ధిల్లుతుంది. ఆహా, ఇంత గొప్పవారా భారతీయులు, మన మునులు ఇంత గొప్పవారా, మన ఋషులు ఇంత గొప్పవారా, ఆ మహనీయులు ఇంత గొప్పవారా అనే విషయాన్ని నీకు బోధపడుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క భారతీయత వైపు నీ యొక్క దృష్టిని మళ్ళిస్తావో, వారిని చూసి ఇక్కడ యజ్ఞ యాగాదులు కావచ్చు, పూజలు వ్రతాలు కావచ్చు, ఏదైనా కూడా సమస్త లోక సుగ్నో భవంతు దానికోసం ఆచరించేటుంటారు. మరి దీనికి మించిన భారతీయత ఎక్కడ ఉంటుంది చెప్పండి అని ఇక్కడ మరొకసారి మనకి స్వామి గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనం భారతీయులు అయినందుకు మన యొక్క పూర్వీకుల యొక్క మహోన్నతికి ఆనందించి అది ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంట్లో డైల్యూట్ కాకుండా ఆ యొక్క భారతీయతని ఆ విధంగా మనని మన యొక్క నెక్స్ట్ జనరేషన్ తర్వాత జనరేషన్ ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడే భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి గురించి అత్యద్భుతంగా ఇక్కడ మనకి ఈ యొక్క అంశంలో ఈ యొక్క ప్రబోధనలో మనకి తెలియజేశారు. సో అట్టి పరిపూర్ణ విశ్వాసం ప్రతి ఒక్కరిలో మీ యొక్క రక్తంలో జీర్ణించుకోవాలి, ప్రసరించాలి. సో అది మీ యొక్క జీవితంలో అవినాభావ సంబంధం పొందుగాక ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ. అట్లే ప్రతి జాతి యందును ప్రతి మతమునందును ఒక ప్రత్యేకత ఉండునని విశ్వసించుడే ప్రధాన విద్య. ఒక గంటానాదం రోగించి చికాగో సభలో పార్లమెంట్ అక్కడ సమస్త మతాల యొక్క పార్లమెంట్ అక్కడ నిర్వహించినప్పుడు, రిలీజియస్ పార్లమెంట్ లో ఈయన చెప్పినట్టు ప్రతి ఒక్క మతం కూడా గొప్ప విషయం ఉంది, కాబట్టి ఏ మతాన్ని కూడా మీరు తక్కువ చేయొద్దు, మత సామరస్యం కలిగి అందరూ కూడా ఒక్కటిగా జీవించండి, అదే యొక్క మానవత్వం అక్కడ మాధవత్వం వైపు నడిపించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పని బల్ల గుర్తు చెప్పాడు మన స్వామి వివేకానంద. ఇదే విధంగా సత్యసాయి భగవానుడు చెప్పినటువంటి విషయం కూడా ఇదే. అన్ని మతాలు చివరికి ఒక నదులన్నీ కూడా సముద్రాన్ని చేరినట్టే అన్ని మతాలు కూడా ఆ యొక్క పరమాత్మ అనే గమ్యాన్ని చేర్చడానికి ఉపయోగపడుతుంది. సాయిరాం. ఇంతవరకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి కొంతవరకు మనం తెలుసుకున్న కొన్ని విషయాలు నేను చెప్పగలిగాను. నేను అంటే ఇక్కడ నా చేత చెప్పించాడు ఆయన పరమాత్మ. కొన్ని విషయాలు, మిగిలిన విషయాలు తరువాతే చూసుకుందాం. అక్కడ స్వామి నాకు ప్రసాదించిన ఈ యొక్క అవకాశానికి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై శ్రీ సాయిరామ్. ఇక్కడ ఒక మాట అండి, యాక్చువల్ టైం అయిపోయింది. ఐ షుడ్ క్లోజ్ బై 12:30. ఐ షుడ్ నాట్ ఎక్సీడ్ 12:30. ఇక్కడ గరుడ పక్షి అన్నప్పుడు మన మధ్య ఒక పిక్చర్ తో కూడా మెసేజ్ పెట్టాడండి. బట్ చాలా లేని బహుశా ఎవరు చూస్తుంటారులేండి, రోజుకు 100 పెడతా, నేనే చెప్తా. ఒక గరుడ పక్షి దాని పిల్లల్ని ఎలా ట్రైనింగ్ చేస్తుందో చాలా భయంకరమైన స్థితి అండి. నిన్న రామసీత ఒక మెసేజ్ పెట్టింది నాకు, ఎంతమంది చూసారో ఇమీడియట్లీ ఫార్వర్డ్. ఫుడ్ హ్యాబిట్స్ గురించి జస్ట్ 2 నిమిషాలు వీడియో అండి, 20 నిమిషాలు అక్కర్లా. ఈ గరుడ పక్షి తన పిల్లలకి అప్పటికి రెక్కలు కూడా బయటకు పిల్లల్ని తన రెక్కల మీద కూర్చోబెట్టుకుని 10,000 అడుగుల ఆకాశంలో తీసుకెళ్తుందట. ఆ 10,000 అడుగుల ఆకాశంలో తీసుకెళ్ళిన గరుడ పక్షి వితౌట్ ఎనీ మెర్సీ ఆ పిల్లల్ని అక్కడ వదిలేస్తుంట. ప్రేమ లేక కాదు, జాలి లేక కాదు, కరుణ లేక కాదు. అప్పటికి రెక్కలు కూడా విచ్చుకున్న పక్షులు పిల్లలు అప్పుడు రెక్కలు విచ్చుకొని సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, బతుకు మీద ప్రాణంతో ఆశతో జీవించాలనే తపనతో ఎగరటం నేర్చుకుంటాయట. అలాగా 10,000 నుంచి క్రమక్రమేపీ వచ్చి ఒక 5,000, 6,000, 3,000 వచ్చేటప్పటికి ఇంకా 3,000 feet హైట్ లో ఉంటుంది కింద శాతం. అప్పటికి దాని బాడీలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోతుందో అప్పుడు 3,000 feetకి మళ్ళా మదర్ బర్డ్ వెళ్ళిపోయి ఆ పక్షుల్ని తన రెక్కలు విప్పి మరలా పిల్లల్ని
తన రెక్కల మీద కూర్చోబెట్టి గమ్యస్థానం చేస్తుంటారు. దిస్ ఈస్ ద మెథడ్ దట్ ద ఈగల్ లెర్న్స్ ద కిడ్స్. జీవన విధానం నేర్పుతాయండి. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.